థ్యాంక్ యూ అండి ఇన్వైటింగ్. ఓకే. సెకండ్ సార్. హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మరి. ఎంతెంతో విషయ జ్ఞాన సేకరణని చేసుకుంటూ వస్తున్నాం మనం. సో, మరి ప్రతిరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది. కంప్లీట్ మ్యాన్ మరి ఎవరి గురించి, కంప్లీట్ మ్యాన్ గురించి మరి ఏంటి? మరి కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు? ఎవరు వారసలు? యెస్. సుభాష్ పత్రిజీ గారు. కంప్లీట్ మ్యాన్. ఆయన గురించే మనం తెలుసుకుంటూ వస్తున్నామండి. ఇవాళ ఎందుకు నేను చెప్తున్నాను మళ్ళీ ఈ విషయం అంటే గనక, సో, ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో, జాయిన్ అయినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. సో, అందుకే పత్రి గారు ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు వారి దృష్టిలో, మాస్టర్స్ యొక్క దృష్టిలో? మరి కంప్లీట్ మ్యాన్ ఒక విషయంలోనే కంప్లీట్ మ్యాన్ అయ్యారా? ప్రతి విషయంలో కంప్లీట్ మ్యాన్ అయ్యారా? ప్రతి సందర్భంలో కంప్లీట్ మ్యాన్ అయ్యారా? ఏ విధంగా కంప్లీట్ మ్యాన్ అయ్యారు? అలాగే వారొక్కరే అయ్యారా? మరి అందరిని తీర్చిదిద్దారా? ఎలా? సో, ఇది చాలా ఈ కంప్లీట్ మ్యాన్ అన్న విషయంలో చాలా దాగుందండి. కంప్లీట్ అంటే పరిపూర్ణత్వాన్ని మనం సాధించడం కదూ! సో, మరి ఎలా ఆ పరిపూర్ణత్వాన్ని మనం కూడా సాధించాలి? వారి ఆధ్వర్యంలో తెలుసుకున్న విషయాలేంటి? మరి ఈ విషయ జ్ఞానాన్నంతా కూడా మనం ప్రతిరోజు సేకరించుకుంటూ వస్తున్నాం. ఎంత హ్యాపీగా. సో, కాబట్టి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుండి విశ్వనాథ్ గారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు పత్రి గారు కంప్లీట్ మ్యాన్? ఏ విషయంలో కంప్లీట్ మ్యాన్ అయ్యారు? వీరి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, అలా తెలుసుకుందాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్. ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ ఓవర్ యూ. టు యూ. థ్యాంక్ యూ. సో, యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్డ్ నేను. ఈ ప్రోగ్రామ్ అయితే కాన్సెప్ట్ చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్. మీరు ఫోన్ చేసి నాకు సార్ ఇందులో ఏమి క్లాస్ లాగా ఉండదు. ఇట్స్ నాట్ ఏ క్లాస్ ఆర్ సంథింగ్ అని మీరు చెప్పుకొచ్చి డిస్క్రైబ్ చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా ఆహ్, నచ్చింది ఈ థాంక్ థీమ్. యూ. ఎవరికి ఈ థీమ్ తట్టిందో వాళ్ళకి మళ్ళీ ఐ హావ్ టు కంగ్రాచ్యులేట్ అండ్ ఐ హావ్ టు సే థ్యాంక్ యూ. చాలా మంచి కాన్సెప్ట్‌ని సింపుల్ కాన్సెప్ట్ బట్ చాలా డెప్త్ అయిన కాన్సెప్ట్ మనం మీరు ఎంచుకున్నారు. అండ్ నాకు సర్ప్రైజ్ ఏంటి అంటే నన్ను ఇన్వైట్ చేయడం అనేది ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. నాకు చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది. నన్ను ఈ ప్రోగ్రామ్‌కి పత్రిజీ గారి గురించి మాట్లాడాలి ఆర్ నా అనుభవం, నా యొక్క ఫీల్ ఏంటి పత్రిజీ గారంటే నేనేం నేర్చుకున్నాను పత్రిజీ గారి దగ్గర నుంచి అనేది నన్ను ఆల్మోస్ట్ నేను ధ్యానంలోకి 2004లో వచ్చాను. 21 ఏళ్లలో పత్రిజీ గారి గురించి నన్ను "నువ్వేం నేర్చుకున్నావు విశ్వనాథ్? నీకు పత్రిజీ గారంటే నీ ఒపీనియన్ ఏంటి?" అని అడిగిన వాళ్ళు ఆహ్, వేళ్ళ మీద లెక్కెట్టుకోవచ్చు. ఓకే. 21 ఇయర్స్‌లో నన్ను అడిగిన వాళ్ళు వేళ్ళ మీద లెక్కెట్టుకోవచ్చు నేను. అలా వేళ్ళల్లో మీద లెక్కెట్టుకునే వాళ్ళలో మీరు కూడా ఉండడం దట్ వాస్ కొంచెం నాకు దట్ ఈస్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఆహ్, యాహ్! సో, నేను 2004లో ధ్యానంలోకొచ్చాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు నా గురువుని చూడాలి. ఓకే. ఒక గురువునెప్పుడు చూస్తాను. నా గురువు ఎక్కడ కనపడతారు ఇది అనే తపనతోటి ఐ వాస్ ఆల్‌వేస్ దేర్. నేను అంటే ధ్యానంలోకొచ్చింది ఏదో రోగమొచ్చో లేకపోతే ఇంకోటో అలా కాదు. ఒక నేను గురువు యొక్క అన్వేషణ, గురువు కోసం తపిస్తూ ఉన్న టైంలో ఆహ్, నాకు ధ్యానం అనేది తారసపడింది. అలా నేను ధ్యానంలోకొచ్చాను. ఇకపోతే పత్రిజీ గారితోటి ఇక్కడ చెప్పుకోదగ్గ నాకు విశ్వనాథ్ అనే ఈ పర్సన్‌కి పత్రిజీ గారితోటి మిగతా వాళ్ళలాగా కంపేర్ చేస్తే అంటే అసలు పత్రిజీ గారిని వారి జీవితంలో చూడని వాళ్ళు ఉన్నారు. ఓకే. కొంతమంది పత్రిజీ గారు బాడీ వెకేట్ చేశాక ధ్యానంలోకొచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళకన్నా ఏదో 1, 2 ఆహ్, ఇది నాకు బెటరేమో అనిపిస్తుంది తప్ప నాకు స పర్సనల్‌గా పత్రిజీ గారితోటి
ఎక్కువ ఇది లేదు. దానికి కారణం ఏంటి అంటే 2004లో నేను వచ్చిన తర్వాత వారిని నేను 2, 3 సార్లు కలిసినప్పుడు నాకు 2, 3 సార్లు కూడా నాకు వారు సందేశం ఇచ్చింది ఒకటే ఒకటి సందేశం ఇచ్చారు. ఓకే. ఇట్ వాస్ అదొకటి. సో, నేను రెండోసారి, మూడోసారి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి వీడికేదన్నా చూడండి వీడు ఇలాగా, అలాగా అని ఒక ఇన్సిడెంట్‌లో కూడా నేను లోపల నవ్వుకుంటూ ఉన్నాను. ఆయన పత్రిజీ గారు పిలిచి మళ్ళీ నాకు సేమ్ చెప్పిందే జెప్పారు. ఓకే. "నువ్వు చేయాల్సింది ఇది" అని. సో, ఆహ్, ఆహ్, నా నేచర్ ఏంటి అంటే ఒకటి నేనెక్కడన్నా అసోసియేట్ అయ్యాను, ఏదన్నా ఉంది అంటే, నేనన్నా ఉపయోగపడాలి. ఓకే. నా వల్ల వాళ్ళకన్నా ఏదన్నా ఉపయోగం ఉండాలి. ఒక ల గెయిన్ ఉండాలి. లేదు అంటే, నాకన్నా వారు ఉపయోగపడాలి. ఓకే. సో, పత్రిజీ గారిని నేను 2004లోకి వచ్చేసరికి హి ఆయన అప్పటికే చాలా ఫేమస్ అయిపోవడం. ఓకే. వారికి ప్రతి యాస్పెక్ట్‌లోని నేను పత్రిజీ గారికి పలానాది చెయ్యగలను అనే ఆహ్, వారికి నేను సేవ చేయగలను అనే పొజిషన్‌లో పత్రిజీ గారు లేరు. అప్పటికే వారికిప్పుడు ఒకవేళ ఆర్గనైజింగ్‌గా చూసుకున్నా, ఏదన్నా సెషన్స్ ఆర్గనైజ్ చేసినా, ఆయన డే టు డే ఇది ప్లాన్ చేసిన పీఏ కింద అనుకున్నా, ఏ రకంగా అనుకున్నా వారికి నేను అందించే పొజిషన్‌లో నేను లేను. ఇంటర్నేషనల్‌గాను స్టేట్ బయటైతే ఒకళ్ళు చూసుకునేవారు. స్టేట్ లోపలైతే ఒకళ్ళు చూసుకునేవారు. హైదరాబాద్‌కొస్తే ఆయన ప్రోగ్రామ్స్ అందరూ ఒకళ్ళు చూసుకునేవారు. అలా ప్రతీదీ కూడా పత్రిజీ గారికి లక్షల మంది అప్పటికే చాలామంది ఆహ్, చేసేవాళ్ళు చాలామంది ఉండడం. సో, ఎప్పుడు నేనప్పుడు హైదరాబాద్‌లోనే ఉండేవాడిని. నేను 2014 వరకు హైదరాబాద్‌లోనే ఉన్నాను. సో, ఆ టైంలో వారింటికెళ్తే విపరీతమైన జనాలు ఇది. ఆ ప్రాసెస్‌లో నాకు ఒక వారితోటి వన్ టు వన్ సాంగత్యం ఉండే అవకాశం గాని, నన్ను కూర్చోబెట్టి విశ్వనాథ్ నువ్వు ఇలాగ చేసుకో, అలా చేసుకో అని చెప్పే అంత స్పేస్ పత్రిజీ గారికి లేదు. సో, నేను దానివల్ల నేను పత్రిజీ గారి దగ్గరికి అంతగా వెళ్ళేవాడిని కాదు. అయితే నా పూర్వజన్మ సుకృతమో ఆర్ వాటెవర్ నా అదృష్టము, సుకృతము ఏంటి అంటే, నేను పత్రిజీ గారికి ప్రథమ శిష్యులైన వారితోటి చాలా మందితోటి చాలా దగ్గరగా గడిపాను. లైక్ న్యూటన్ గారితోటి 2004 ఆ టైంలో అయితే చాలా ఎక్కువగా ఉండేవాడిని. ఆహ్, అలా ఇంకొంతమంది పేర్లు నేను అంటే వారికి బయటకి ఆహ్, ఫ లైక్ ఎం బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేసేవాళ్ళు. కానీ పత్రిజీ గారి ప్రథమ శిష్యుల్లో ఓకే. అలాగే శ్రేయన్స్ డాగా గారితోటి, వాళ్ళతోటి ఎలా ఉండేది పత్రిజీ గారితోటి వాళ్ళ లైఫు, సార్ ఏం చేసేవారు, అలా కొన్ని నేను చూడ్డం జరిగింది. ప్లస్ అలా అని అస్సలు పత్రిజీ గారిని నేనెప్పుడు కలవలేదని గానీ, లేకపోతే వారి దగ్గర నేనేమి తెలుసుకోలేదని గానీ, ఆయనని చూసి నేను ఇన్‌స్పైర్ అవ్వలేదని మాత్రం నేను చెప్పలేను గానీ, కంపారిటివ్‌లీ ఒక లైక్ 100 అవర్సు, 1000 అవర్సు చాలా ఇక్కడ చాలామంది చాలా రెగ్యులర్‌గా ఆహ్, వారితోటి అసోసియేట్ అయిన వాళ్ళలో లాగా మాత్రం నాది కాదు. యాహ్! సో, ఆహ్, నన్ను అడిగినప్పుడు ఈ సెషన్ అప్పుడు నాకు పత్రిజీ గారిని చూసిన వెంటనే నాకు బాగా గుర్తుకొచ్చేది. అంటే ఇప్పుడు మనకి ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటారు. ఒక డాన్సర్ అన్న వెంటనే పలానా వాళ్ళు ఒకళ్ళకి మైండ్‌లోకి స్ట్రైక్ అవ్వచ్చు. ఓకే. ఒకళ్ళు సింగర్ అంటే కొంతమందికి వెంటనే ఆహ్, బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తు రావచ్చు. ఇంకోళ్ళకి ఇంకోళ్ళు గుర్తు రావచ్చు. సింగర్ అన్న వెంటనే ఫస్ట్ థాట్ వచ్చేది. అలా పత్రిజీ గారు నాకు ఎన్నో విషయాల్లో ఆహ్, నాకు చాలా ఇన్‌స్పైర్ చేశారు. అందులో నేను పత్రిజీ గారితో పాటు ఇంకా ఆహ్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కాకుండా నేను నా జర్నీలో నేను ఆహ్, సన్యోగి ఉమాశంకర్ గారిది రెగ్యులర్‌గా నేను ఒక టైంలో బాగా ఆర్గనైజ్ చేసేవాడిని. వరంగల్, వైజాగు, ఆహ్, బాలి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఆయనకి ఒక పీఏ లాగా అలా ఉండేవాడిని. ఇంకా అలా కొంతమంది కుండలిని యోగా వాళ్ళని, ఇంకోళ్ళని అలా ఎక్కడెక్కడో డిఫరెంట్ మాస్టర్స్‌ది ఆర్గనైజ్ చేస్తూ ఉండడం, సెషన్స్ చేయడం, నేను పర్సనల్‌గా చేయడం ఇయన్నీ చేసేవాడిని గానీ, అలాగే కొంతమంది యోగుల్ని కలిసాను. బట్ ప్రపంచంలో అంటే జీవితంలో ఎలా ఉండాలి?
ఒక వ్యక్తిగా మనం ఎలా ఉండాలి అనేది పత్రిజీ గారి దగ్గర నేర్చుకోగలిగినంతగా, లేకపోతే ఎలా ఒక లైక్ మనం ఇప్పుడు హిమాలయాల్లో అందరిని వదిలేసి ఒక సన్యాసిలాగో, ఒక యోగిలాగో మనం ఉండట్లేదు. ఐయామ్ ఐ రైట్? సో, మనం ఇక్కడ జూమ్‌లు ఇయన్నీ పెట్టుకోకుండా అసల ఏ మాత్రం ఏమీ యూజ్ చేయకుండా అలా మనము సొసైటీకి దూరంగా ఉండట్లేదు. సొసైటీలో ఒక భాగంగా ఉంటున్నాం. బాగా యాక్టివ్ ఉండొచ్చు, లేకపోవచ్చు గానీ, ఒక సొసైటీలో ఒక ఫ్యామిలీ తోటి గానీ, ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనే దానికి నాకు పత్రిజీయే పరాకాష్ట. ఓకే. నేను ఎవ్వరిని ఇంత మనుషుల్ని, మనుషుల యొక్క నేచర్‌ని, మనిషి యొక్క తత్వాన్ని ఇంత బాగా అర్థం చేసుకున్న వ్యక్తిని నేను ఇంకెవ్వరిని చూడలేదు. మిగతా వాళ్ళు గంటల తరబడి ఆహ్, శ్వాస పీల్చుకోకుండా ఉండేవాళ్ళని చూశాను. గాల్లో ఎగిరేవాళ్ళని చూశాను. ఇంకా ఎన్నో రోజులు నిద్ర, నీరు, ఆహారం లేకుండా ఉండేవాళ్ళని చూశాను. ఆహ్, ఒక్కసారి మెడిటేషన్‌లో కూర్చుంటే 5, 6 రోజుల వరకు వాళ్ళ గుహలోంచి బయటికి రాకుండా ఉండేవాళ్ళని చూశాను. ఇలా వీళ్ళందరినీ చూశాను గానీ అండ్ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా సొసైటీలో ఎక్కువ రోజులు ఉండలేక మళ్ళీ తిరిగెళ్ళిపోయిన వాళ్ళు. పాయింట్ ఈస్ ఇలా చేయగలిగిన వాళ్ళు జెన్యూన్ మాస్టర్స్ సొసైటీలో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. వాళ్ళు ఇమడలేక వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో కూడా ఎవరికీ తెలియకుండా ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. సో, మనం సొసైటీలో ఉండాలి అనుకునే వాళ్ళకి నాకు పత్రిజీకి మించిన ఇన్‌స్పిరేషన్ గాని, అరే! ఈయనలా ఈ ఈ ఉండాలి అనే ఫీల్ పత్రిజీ గారి మీద ఎక్కువ. నెక్స్ట్ ఇంకొకటి ఆహ్, ఆయన దగ్గర నాకు బాగా తలుచుకునే ఇంకో యాస్పెక్ట్ ఏంటి అంటే, నాకు సార్ తోటున్న అనుభవాల్లో నేనెక్కువ గుర్తు చేసుకునే అనుభవం ప్రేమతోటి ఏడిపించడం. ఓకే. సో, నేను ఇప్పుడు మనం బాధతోటి ఏడుస్తాము, నొప్పితోటి ఏడుస్తాము, ఆహ్, ఆహ్, నిరాశతోటి ఏడుస్తాము. కానీ ప్రేమ వల్ల, ఒక కృతజ్ఞత వల్ల నేను నా లైఫ్‌లో అంతలా ఏడిసింది ఆహ్, ఎప్పుడూ లేదు. ఆయన ఇది 2005లో నాగులదిన్నెలో ఆహ్, మేమప్పుడు హైదరాబాద్ నుంచి కొన్ని పోస్టర్స్ అయి తీసుకొని నేను ఇంకొక అబ్బాయి ఎళ్ళాము. ఎళ్ళాక అక్కడ ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్‌లో ఆహ్, బిఎన్ రెడ్డి గారిని సన్మానం చేశారు. సన్మానం చేసి పత్రి సారు మైక్‌లో ఫస్ట్ చెప్పారు ఇలాగా ఆహ్, నేను ఏమీ కానప్పుడు ఒక అనామకుడుగా ఎవ్వరికీ ప్రపంచానికి తెలియని టైంలో ఈరోజు ఇన్ని పిరమిడ్‌లు ప్రపంచం అంతా వ్యాపించున్నాయి. ఇన్ని పిరమిడ్‌లు కట్టారు. కానీ మొట్టమొదట నేనంటూ ఏమీ లేనప్పుడు నన్ను నమ్మి ఈయన ఈయన మరి ఎలా ఇచ్చాడో ఈయనిచ్చాడు. ఈయనకి మన సొసైటీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఇలా కొంచెం సారు చెప్పి, ఆయన స్టేజ్ మీద ఆహ్, రెడ్డి గారిని సన్మానం చేసి కాళ్ళు పట్టుకున్నారు. ఓకే. సాష్టాంగం పడి కాళ్ళు పట్టుకున్నారు. దగ్గర దగ్గర 10, 15 నిమిషాలు మినిమమ్ 10, 15 నిమిషాలు ఆయన లెగలేదు. అండ్ ఆ పట్టుకోవడము ఎలా పట్టుకున్నారు అంటే వర్ణించలేము. దేర్ ఈస్ సంథింగ్ అది విట్‌నెస్ చేసినోడే ఆహ్, విట్‌నెసే చేయగలం గానీ, దాన్ని నేను వర్ణించలేను. అంటే నువ్వు ఈ పని చేస్తే గాని వదలను అని భయపెట్టడము కాదు, ఇంకోటి కాదు. అది ప్రేమ, ఆ కృతజ్ఞత ఆయన ఎలా పట్టుకున్నాడంటే, అలా దూరం నుంచి నేను ఆహ్, చూస్తూ ఉన్నాను ఆ మీటింగ్‌లో. కింద స్టేజ్ కింద ఎక్కడో నేను నుంచునున్నాను. బట్ అలా కళ్ళల్లోంచి నీళ్ళలా వస్తానే ఉన్నాయి, వస్తానే ఉన్నాయి. నాకు జనరల్‌గా కన్నీళ్ళు రావు. బాధొచ్చినా, ఆనందమొచ్చినా నాకు కన్నీళ్ళు వెంటనే రావు. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. చాలా దగ్గర వాళ్ళు చనిపోయినా కూడా అసల కళ్ళల్లోంచి నీళ్ళు రాని మనిషిని నేను. ఆహ్, అలా చూస్తూ ఆయన అలా స్టేజ్ మీద చూస్తున్నా, ఏడుస్తున్నా, ఇలా నీళ్ళొస్తానే ఉన్నాయి. పక్కకి కళ్ళు తిప్పేసినా మళ్ళా చూస్తే మళ్ళీ చూసి ఏడుపొస్తూనే ఉంది. సో, ఒక వ్యక్తి కృతజ్ఞతతోటి కూడా ఇట్లా ఏడిపించగలడారా అని నాతో పాటు వచ్చిన అబ్బాయిని తోటి అన్నా అనమాట.
ఎరా అసల ఏందిరా ఈయన ఆహ్, ఒక గ్రాటిట్యూడ్ తోటి కూడా కన్నీళ్లు తెప్పించగలడని ఆహ్, అన్న ఇది. అండ్ వాస్తవం చెప్పాలి అంటే ఆయన నిజంగానే ఏదో ఆహ్, జనాలకి చూపిచ్చడానికో, లేకపోతే ఇంకోటో మాత్రం కాదు. ఓకే. హీ రియల్లీ నిజంగా ఆయనకి కృతజ్ఞత అంటే చాలా కృతజ్ఞత వ్యక్తుల పట్ల ఇంకోటి. ఈ కృతజ్ఞత అనే పాయింట్ తోటి చూస్తే ఉదాహరణకి మా అమ్మమ్మ గారు పిరమిడ్ మా ఊర్లో కట్టిచ్చారు. ఆహ్, ఐ థింక్ 2006 ఆర్ 7లో షిరిడీలో ధ్యానం యజ్ఞం అవుతున్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇంకొంతమంది 6 మంత్స్ ముందే ఎళ్లి అక్కడ ఆహ్, ధ్యాన యజ్ఞం అవుతున్న 5, 6 ఎకరాలకి రోజు ఆహ్, ఊడవడం, ఆహ్, పేడ కల్లాపు చల్లడం. సో థట్ లైక్ అంతా ప్రిపరేషన్స్ అంతా సైలెంట్‌గా వర్క్ చేశారు. ఎవ్వరికీ తెలీదు. ఆ టీమ్ కూడా ఎవరికీ చెప్పరు. మేమిట్లా వర్క్ చేస్తున్నాము ఇది అదని. ఇప్పుడు ఒక ధ్యాన యజ్ఞం అయింది అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి, ఎన్ని త్యాగాలు, ఎన్ని ఇది చేస్తేనో మనమందరం ఎళ్లి అక్కడ హ్యాపీగా డాన్స్ చేయగలుగుతాం, మెడిటేషన్ చేసుకోగలుగుతాం, ఏమన్నా చేసుకోగలుగుతాం. ఆహ్, అలాగా ఎందరో పేర్లు కూడా మనకి తెలీదు. ఓకే. అలా మా గ్రాండ్ మదర్ చాలా ఆహ్, వర్క్ చేశారు. ఇది నేను గొప్పగా చెప్పట్లేదు. వర్క్ చేశారు. ఆవిడ ఎప్పుడు చెప్పుకోలేదు. నేను కూడా ఇప్పుడు సందర్భం నేను పత్రిజీ గారి గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత అది అయిపోయిన 4, 5 ఇయర్స్ ఆర్ సంథింగ్ ఒకసారి ఆహ్, ఐ థింక్ ద్వారకా తిరుమలలో ఒక ప్రోగ్రామ్ అవుతాంది. మా అమ్మమ్మ గారు అక్కడికెళ్లారు. ఎళ్లి ఎక్కడో డార్మిటరీస్‌లో క్లాసెస్ అన్నీ అయిపోయినియి. డార్మిటరీలోనే ఎక్కడో ఆమె సర్దుకొని పడుకునే ముందు సర్దుకుందామని మంచం మీద అలా ఎక్కడో చూస్తే పత్రి సార్ ఎక్కడో ఉన్నాయన సడెన్‌గా లెగిసిపోయి అలా వచ్చి ఆయన ఎటెళ్తున్నారా అని ఆయన ఎనకాలే కొంతమంది జనాలొచ్చారు. వస్తే మా అమ్మమ్మ దగ్గరికొచ్చి అలా ఆహ్, ఆవిడెక్కడుందో అక్కడికొచ్చి ఏమీ మాట్లాడలేదు. చెయ్యి ఇలా పట్టుకొని 2 చేతులు పట్టుకొని అలా కళ్ళల్లోకి ఒక 5, 10 నిమిషాలు అలా చూస్తానే ఉన్నారు. మా అమ్మమ్మకి ఏం జేస్తున్నారో, ఏంటి అనేది ఏమీ తెలీదు. ఓకే. సో, అలా చూస్తూ ఉన్నారు. సో, చూస్తూ ఉన్నారు. దాని తర్వాత నుంచి మా అమ్మమ్మ ధ్యానం చేయడం మానేసింది. ఓకే. మా అమ్మమ్మ ధ్యానం చేయడం మానేసింది. ఒక పత్రి సారు బాడీ వెకేట్ చేసిన సంవత్సరమే ఒక 5, 6 మంత్స్ 3, 4 మంత్స్ ముందు మా అమ్మ బాడీ వెకేట్ చేసింది. ఆల్‌మోస్ట్ ఒక 7, 8 ఇయర్స్ తన బాడీ వెకేట్ చేసే వరకు అంతకుముందు రోజు తెల్లవారుజామున 3కి లేసి 5, 6 అవర్స్ కంటిన్యూయస్‌గా ధ్యానం చేసేది. దాని తర్వాత నుంచి ఆపేసింది. ఇంట్లో చాలామంది ధ్యానం చేసేవాళ్ళు ఏంటిది ధ్యానం మానేసింది ఇలాగా అనుకునేవారు. కానీ తర్వాత ఒకసారి నేను కనపడినప్పుడు నాతోటి మా అమ్మమ్మ చెప్పింది. నాకసలా ధ్యా నేను ధ్యానం అనేది సెపరేట్‌గా చేయాలి అన్న స్థితిలో లేను చిన్న. నన్ను చిన్న అంటారు. నాకు ఎప్పుడు చూసినా నాకొక వెలుగు కనిపిస్తూ ఉంది. నాకు నిరంతరం నేను ధ్యాన స్థితిలోనే ఉంటున్నాను అని లైక్ తన స్థితిని చెప్పిందనమాట. అంటే లైక్ ఆ స్టేజ్‌కెళ్ళిపోయింది. తన ధ్యానం చెయ్యాలి అన్న ఇది లేదు. సో, నేను ఈ ఎంటైర్ ఈవెంట్ నుంచి నేను చెప్పేది ఏంటి అంటే, అక్కడ మా అమ్మమ్మ గారికి ఎక్కడా కూడా ధ్యాన రత్న అనో, లేకపోతే ఏదో ఇంకోటో ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి అలా చేసింది లేదు. మా జిల్లాలో కూడా ఆమె పక్క ఊర్లో కూడా ధ్యానుల పరంగా తన పేరు తెలీకపోవచ్చు. ఓకే. ఆహ్, అక్కడ షిరిడీలో చేసినప్పుడు గూడా ఏమి ఆశించి చేయలేదు. ఇష్టంతోటి మీరందరూ చాలామంది ఎలా ఉన్నారో అలాగే ఇష్టంతోటి చేసింది. కానీ ఆయన చేసిన దేనికి కూడా ఆయన ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో రుణం తీర్చడం అని కూడా నేను చెప్పను గానీ, ఆయన కృతజ్ఞత ఆయన చాలా కృతజ్ఞుడాయన. ఐ మీన్ చాలా వ్యక్తి చాలా చిన్నది పొందినా కూడా ఖచ్చితంగా తిరిగిచ్చే వ్యక్తిత్వం ఆయనది. ఇది మనం చాలా గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకు గుర్తించుకోవాల్సిన విషయం మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చాలా సార్లు మనం ఆహ్, ధ్యానం చేస్తున్నప్పుడు, లేకపోతే మంచి స్టేజ్‌లోకెళ్ళిపోయినప్పుడు, మనం కోరుకున్నది వెంటనే తీరిపోతూ ఉంటాయి.
మన సంకల్పాలు చాలా ఫాస్ట్‌గా నెరవేరుతూ ఉంటాయి. ఇంకా మంచి స్థితిలో ఉన్నప్పుడు నెరవేరుతాయి. ఆ స్టేజ్‌కెళ్ళిన వాళ్ళు కొంతమందికి ఆహ్, కృతజ్ఞత అనే దాన్ని మర్చిపోతారు. అదొక ఉండాలి అన్న ఇదిని పక్కన పెట్టేస్తారు. బికాజ్ నేనిప్పుడు ఇలా కూర్చున్నాను. కూర్చున్న వెంటనే పలానాది అనుకున్నాను. అది నాకొచ్చేసింది. వచ్చేసినప్పుడు ఆహ్, మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి అన్నది ఒక్కొక్కసారి పక్కన పెట్టేస్తాం. బట్ అంత స్థితిలో ఉండి కూడా ఈరోజు ఆయన దీన్ని ఒకసారి ఈ సబ్జెక్ట్ మీదొచ్చినప్పుడు ఆయనే అన్నారు. కృతజ్ఞత లేనివాడు ఆహ్, ఎన్ చాలా వరస్ట్ ఫెలో అన్న వర్డ్స్ ఆయన యూజ్ చేయడం జరిగింది. అండ్ హి ఆల్వేస్ దాన్ని నిజంగా మెయింటైన్ చేశారు. అదొకటి పత్రి సార్ అంటే నాకు బాగా వెంటనే గుర్తుకొచ్చే విషయం. నెక్స్ట్ ఆయనది నాకు బాగా ఆయనలో ఇన్‌స్పైర్ గాని బాగా గుర్తుకొచ్చేది రెగ్యులర్‌గా గుర్తుకొచ్చే పాయింట్ ఏంటి అంటే ఇగోలెస్‌నెస్. నేను ధ్యానంలోకి 2004లో వచ్చిన టైం నుంచి ఒక 2 ఇయర్స్ వరకు ఏ మాస్టర్‌ని కలిసినా, పెద్ద మాస్టర్ అనిపించిన ఎవరిని కలిసినప్పుడైనా నాకుండే ఒక్క క్వెషన్‌ని నేను రెగ్యులర్‌గా అడిగేవాడిని. సార్ అహం అంటే ఏంటి? ఓకే. అహం అంటే ఏంటి? అహాన్ని ఎలా చూసుకోవాలి? అహంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ఈ క్వెషన్ రెగ్యులర్‌గా అడుగుతూ ఉండేవాడిని. అడుగుతూ ఉంటే ఆహ్, డిఫరెంట్ మాస్టర్స్ డిఫరెంట్ యాంగిల్స్‌లో డిఫరెంట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చేవారు. కానీ ఒకాయన ఆహ్, అహం గురించి చెప్తూ ఆహ్, అహం లెవెల్స్ చెప్పుకుంటూ వస్తూ హైయెస్ట్ లెవెల్‌కి ఎగ్జాంపుల్ కింద పత్రిజీ గారిని ఎగ్జాంపుల్ కింద చెప్పారనమాట. అసలు అహం లేకపోవడము అంటే ఇంకా పత్రిజీయే అహం లేకపోవడము అనే పాయింట్. నిజంగా అది 100కి 100% నాకు 100కి 1000% ఆహ్, నేనైతే నా సైడ్ నుంచయితే ఒక అహం లేకుండా ఒక వ్యక్తి ఎవరు అని ఎవరినన్నా చూపించొచ్చు అంటే నాకు తెలిసి పత్రిజీ గారే. దీనికి కూడా నేను వేల ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. ఆహ్, ఎంత అహం లేకుండా ఎట్లా ఉండేవారంటే అండ్ ఇంకో పాయింట్ ఆయనలో నాకు ఇంకోటి బాగా ఇది సరెండర్‌నెస్. పత్రిజీకి మించిన సరెండర్డ్ పర్సన్ నేను ఎక్కడ నా జీవితంలో ఒక ఫిజికల్ బాడీ తోటి నా అబ్జర్వేషన్‌లో నాకు తెలిసిన ఇంకో వ్యక్తి ఎవరు లేరు. హి ఈస్ టోటల్లీ సరెండర్డ్. తెలుగులో సరెండర్‌ని ఏమనొచ్చు? ఇప్పటివరకు గుర్తుంది సడెన్‌గా వర్డ్ ఆహ్, మిస్ అయింది. ఎవరన్నా అన్‌మ్యూట్ చేసి చెప్పొచ్చు. యెస్ సార్. అంకిత భావమా? లేకపోతే సమ అంకిత భావం కాదు. అంకిత భావం ఉంటుంది. సమర్పణ భావం ఉంటుంది సార్. సమర్పణ కూడా కాదు. సరెండర్. నేను మీకు సార్ సరెండర్ పూర్తిగా అంటే మళ్ళీ లొంగిపోవడం అలా శరణాగతుడిని అన్నట్టు ఉంటుంది కదా! చాలామంది ఈ వర్డ్ యూజ్ చేస్తారు. సార్ హ్మ్. మీరేం చెప్తే అది మీరు చెప్పాక నేనింకా మళ్ళీ ఏమీ లేదు సార్. నేను మీకు ఇంత సరెండర్ అయిపోయాను. నేను మా ఆయనకి ఇంత సరెండర్ అయిపోయాను. అయినా నన్ను కొట్టాడు, లేకపోతే తిట్టాడు. మా నేను ఇంత సరెండర్ అయిపోయాను. ఇంటికొచ్చిస్తే ఫుడ్ పెట్టలేదని, లేకపోతే ఇంకోటని, చాక్లేట్ ఇవ్వలేదని, ఇలా కలిస్తే గ్రీట్ కూడా చేయలేదు. కనీసం నవ్వితే తిరిగి గూడా నవ్వలేదు. నేను ఆమె కోసం ఇంత చేశాను, లేపోతే వాడి కోసం ఇంత చేశాను. ఇయన్నీ చెప్తాం మనం. సరెండర్ అంటాం గానీ, మళ్ళీ అక్కడ ఇన్ని లెక్కలేసుకుంటాం. ఓకే. ఆ సెల్ఫ్ అనేది ఉంటుంది. పత్రిజీ గారిలో హిస్ నేను అసలు నేను పత్రిజీ గారిని ఎక్కడ చూడలేదు. ఫర్ మీ ఆహ్, ఆయన ఒక పురుషుడు కాదు. అంటే ఒక వ్యక్తి కాదు. యూ నో హి ఈస్ టోటల్లీ సరెండర్డ్. దానికి ఆయన అందులో పరాకాష్ట అని నేనెందుకు చెప్పగలను అంటే, సరే ఇప్పుడు నేను మీకు సరెండర్ అయ్యాను. ఓకే. సరెండర్ అయిన తర్వాత మీరొక పని చేయమన్నారు. ఓకే. పని చేయమంటే నేను రెండో క్వెషన్ లేకుండా చేసేసాను. చేసిన తర్వాత
చేసిన తర్వాత గానీ, చేసేటప్పుడు గానీ, చెయ్యక ముందు గానీ, అందులో రిస్కులు మనకి తెలిసినియి అనుకోండి, ఎంతవరకు చేస్తాం. నేను ఆ పని చేస్తే నన్నొచ్చి తంతారు, కొడతారు, నా పరువు పోతుంది, లేకపోతే నాకు చెడ్డ పేరొస్తుంది, నన్నెవడు నా మొహం మీద ఉమ్మూస్తారు అని తెలిసినా నేను చేస్తానా? మనలో ఎవరన్నా అంత ధైర్యవంతులున్నారా? మీ గురువే చెప్పచ్చు. లేకపోతే మీ లోపల మీ సోల్ చెప్పచ్చు. మీ పూర్ణాత్మ జెప్పుండొచ్చు. ఇంకోటి జెప్పుండొచ్చు. కానీ అది చేయడం వల్ల మనం ఇలాగ మన పరువు పోతుంది. లేకపోతే మనల్ని వచ్చి తంతారు. ఇంకోటి జేస్తారు, ఇంకోటి జేస్తారని తెలిసి కూడా మనం చేయగలమా? ఎవరైనా చేయగలరా? మన సరెండర్ ఎంతవరకు మనకి రిస్క్ లేనంత వరకు మనం సరెండర్ అవుతాం. హ్మ్. నాకు రిస్క్ లేనంత వరకు నేను క్లాస్ చేస్తాను. నాకు రిస్క్ లేనంత వరకు. బట్ పత్రిజీ గారు అలా ఎప్పుడూ చేయలేదు. దట్స్ వాట్ ఐ మీన్ కంప్లీట్ సరెండర్. ఆయన తెలీదా ఆయనకు ఈ పని జేస్తే ఆయన మీదకి జనాలొస్తారని, తన్నడానికొస్తారని, కొట్టడానికొస్తారని, లేకపోతే ఆయన స్టేజ్ మీద కూర్చున్నాక ఒక వ్యక్తి పక్కనే కూర్చోబెట్టుకొని, ఆ వ్యక్తిని ఆ వ్యక్తి పెద్ద పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, మంచి పలుకుబడున్నోడై ఉండొచ్చు, డబ్బున్నోడై ఉండొచ్చు, ఎవడైనా అయి ఉండొచ్చు. టప్పమని వాడిని కొట్టేటప్పుడు ఆయనకి తెలీదా? తిరిగి వీడు ఆహ్, ఆహ్, రియాక్ట్ అయితే ఏమవుతుంది అనేది. బట్ ఇక్కడ హి పత్రిజీ అనే ఆయన లేరు కాబట్టే అక్కడ ఆయన ద్వారా ఏం చేయించాల్సిందున్నా ఆయన సరెండర్ అయిపోయి అలా చేసేసారు. హ్మ్. దట్ ఈస్ పరాకాష్ట. నేను నాకలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఆ సరెండర్‌నెస్‌కి, ఆ ఇగో లేకపోవడానికి ఎన్నో ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తున్నాయి. లైక్ ఒకసారి ఆహ్, 2005లో ఆహ్ మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చాలా ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ వాళ్ళ కాలనీలో ఆహ్, మెడిటేషన్ పెట్టిద్దాము ఇది అని చెప్పి పత్రిజయ్ గారిని కలవడానికి ఒక మీటింగ్‌కొచ్చారు. ఆ మీటింగ్‌లో పక్కనే ఒకాయన చాలా పెద్ద పేరు మంచి పేరు ప్రఖ్యాతులున్న ఆయన. ఆయన పిరమిడ్‌ల మీద విపరీతమైన ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఆయన చెయ్యి కాలిపోయినా మందులు రాసుకోకుండా పిరమిడ్ వాటర్‌ని పూసి, ఇది చేసి, అది చేసి ఆయనంతా డిస్క్రైబ్ చేస్తున్నాడు. పిరమిడ్ యొక్క పవర్ గురించి. పిరమిడ్ గురించి ఇంత అద్భుతమా అన్న నిజంగా ఆయన అనుభవించి మరీ చెప్తా ఉన్నాడు. చెప్తూ ఉంటే అంతా అయిపోయాక పత్రిజీ గారు ఆయన్ని స్టేజ్ మీద టపా టపా చాలా కొట్టేశారు. కొడితే ఇక్కడ నేనున్నాను. నా పక్కన సుధా కోడూరి గారున్నారు. పత్రిజీ గారి సిస్టరు. ఆవిడ పక్కన పత్రిజీ గారిని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ కాలనీలో మెడిటేషన్ చేయిద్దామన్న ఆవిడున్నారు. ఆహ్, ఆవిడ అడుగుతున్నారు. ఏంటి మేడం ఇలా కొడుతున్నారు ఇది అంటే, మేడం ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఈ లోపల ఇంకొంతమంది వచ్చి ఈవిడెక్కడ భయపడిపోతారని రకరకాల ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తున్నారు. నాకేమో ఇప్పుడు ఇక్కడ ఈవిడకి పత్రిజీ గారి మీద చెడ్డ ఫీలింగ్ రాకూడదన్నది ఇక్కడ వాళ్ళ ఆలోచన. కానీ ఎక్ మనకి లాజిక్‌కి అందదు. సరెండర్ అంటే లాజిక్కు వచ్చింది అంటే అది సరెండర్ కాదు. ఎందుకు చేశావు? నువ్వు ఇలా ఎందుకు చేశావు? అనే క్వెషను మనకొచ్చింది అంటే మనకెక్కడో ఇలా చేయకూడదు అన్న ఫీలింగ్ ఉంది గాబట్టి. అసల అవే కాదు. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇది నేను చెప్పచ్చో, చెప్పకూడదో గానీ ఒక మాస్టర్ ఒకసారి పత్రిజీ గారి మీద బాగా కోపమొచ్చి చాలా తిట్లు తిట్టాడాయన్ని. తిట్లు తిట్టి అమ్మనా బూతులు తిట్టాడు. లిటరల్లీ వాళ్ళ మదర్‌ని కూడా ఆహ్, ఆవిడకసలు సంబంధం లేని విషయం. ఆవిడని తి ఆవిడ పేరు కూడా ఎత్తి తిట్టాడు. ఓకే. తిట్టిన తర్వాత పత్రి సారు మళ్ళీ హైదరాబాద్‌కొచ్చారు. వచ్చాక పత్రి సార్ దగ్గరికి ఈ ఇన్సిడెంట్‌ని ఎళ్లి చెప్పారు. చెప్తే ఆయన ఒక్కటే మాట అన్నారు. "మా అమ్మ మధ్యలో ఏం చేసింది?" అన్నారు. అంతే. ఇంక దానికి మించి అవతల వ్యక్తిని తిట్టడం గాని, ఇంకోటి గాని ఏమీ లేదు. అదయిపోయిన 1, 2 డేస్‌కి హైదరాబాద్‌లో ఒక కార్యక్రమం.
అప్పటి వరకు తిట్టిన వ్యక్తి స్టేజ్ మీద పత్రిజీ గారిని చాలా హైలైట్ చేయడము, ఇది చేయడము, ధ్యానం చేయించడం అన్నీ చేశారు. ఈ లోపల పత్రి సార్ వచ్చారు. ఆయనకి సన్మానం చేసి, వీడు చాలా గొప్ప ధ్యాని ఇది అని చెప్పి ఆయనకి సన్మానం చేశారు. అయిపోయింది. అసల పోనీ ఆయనకి వాళ్ళ మదర్‌ని తిట్టినట్టు తెలియకపోవడము కాదు. ఆయనకేమీ ఇదేంటి మతిమరుపులు లేకపోతే జ్ఞాపక శక్తి లేకపోవడాలు కాదు. బేసిక్‌గా ఏంటి అంటే హి ఈస్ టోటల్లీ ఇగోలెస్. హి ఈస్ టోటల్లీ ఇగోలెస్. ఇగో అనేది ఆయనకి దీనికి మించి నిర్వచనం ఏమీ లేదు. ఇగోలెస్, సరెండర్‌నెస్ అని చెప్పడానికి ఆయన ని ఆ వ్యక్తిలో ఏం చూడాలో అది చూస్తారంతే. ఓకే. ఆయన అది కరెక్ట్ అయితే కరెక్టు, లేకపోతే లేదు. ఆయనంటూ లేడు నాకు. నేను ఎన్నో సార్లు చూసాను. ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి అనేవారు లేరంతే. మనం అనుకుంటాం పత్రి సార్ మనం కాపీ కొట్టడానికి ట్రై చేస్తాం. ఆయన ఇలా బిహేవ్ చేశాడు, ఆయన ఇలా అరిసాడు, నేను అరుస్తాను. కాదు. ఆయనే లేడక్కడ. దానికి చాలా, 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 చాలా అంటే చాలా క్యారెక్టర్‌లో చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. అండ్ హి హాస్ దట్ స్ట్రెంగ్త్. ఇంకా ఆయన ని తలుచుకున్నప్పుడల్లా నాకు సినిమాల పరంగా అయితే 2 గుర్తుకొస్తాయి. ఒక పాటేమో 'మానవత్వం పరిమళించు మంచి మనిషికి స్వాగతం' ఆ సాంగ్ విన్నప్పుడు గాని, ఆ సాంగ్ గుర్తుకొచ్చినప్పుడు గాని నాకు పత్రిజీ గారే గుర్తుకొస్తారు. ఓకే. ఎందుకంటే 90ల్లో ఇంకా పిల్లలింకా 2 ఏళ్ళు, 4 ఏళ్ళు అంత చిన్న వయసులో ఆయన కెరియర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలో యాహ్! కెరియర్‌ని పక్కన బెట్టేసి ఆహ్, జాబ్‌కి రిజైన్ చేసేసి పీఎఫ్ కూడా పీఎఫ్ డబ్బులు కూడా బయటికి తీసేసి, ఆ పీఎఫ్ డబ్బులతోటి పాంప్లెట్‌లయన్నీ కొట్టించేసి ఒక చిన్న బుక్‌లెట్, పాంప్లెట్‌లు కొట్టిచ్చేసి, అందరికి పంచిపెట్టేసి అలా చేశారు. ఆహ్, ఆ టైంలో వన్ ఆఫ్ కర్నూల్‌లో ఉన్న ఆయన ప్రథమ శిష్యుల్లో ఒక ఇన్సిడెంట్ చెప్పారనమాట. చెప్తే అందులో లైక్ వీళ్ళందరూ కష్టపడి అప్పట్లో ధ్యానం క్లాసులు పెట్టి అంతా చేశాక, చేసి ఓ 10 మందో, ఐదుగురో వచ్చేవారు. వాళ్ళందరికీ ధ్యానం నేర్పించేవారు. నేర్పించిన తర్వాత అందరికి ఇంకా ఫైనాన్షియల్‌గా రూయిన్డ్. ఫైనాన్షియల్‌గా ఆళ్ళకి ఏమీ లేదు. శారీరకంగా అంత కష్టపడి వీళ్ళే ఒక నలుగురు, ఐదుగురే అంతా కష్టపడి అంతా చేసిన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాము అని మాట్లాడుకుంటూ కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాము. ఇంకా చేయలేము ఇంత వెంటనే అన్నాక, వెంటనే ఆ మాట వచ్చిన వెంటనే ఇప్పుడు వెంటనే చేయలేము అన్న వెంటనే పత్రిజీ గారు నెక్స్ట్ డే నుంచి ఒక ప్రోగ్రామ్‌ని అనౌన్స్ చేసేసారు. మళ్ళీ వీళ్ళు అంత కష్టపడి చేసిన తర్వాత, అప్పుడు చేసి సాధించిన తర్వాత, అప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అనే టైంకి ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాము అని. హి వాస్ నాకు 'పత్రిజీ' గారిలో బాగా నాకు ఇనిషియల్ డేస్‌లో నాకు బాగా స్ట్రైక్ అయిన నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే డీకండిషనింగ్. డీకండిషనింగ్. డీకండిషనింగ్ అంటే మనము ఒక కండిషన్‌లో ఉంటాం. మనం లైక్ ఇది చెయ్యలేము అని. ఓకే. లేదా చెయ్యగలము అని. లేకపోతే నేను ఇది అని. నేనిలాగే ఉంటాను. నేనిదే అనేది. సో, వారి ప్రథమ శిష్యుల్లో అది నాకు ఇనిపిచ్చేది అప్పట్లో. వాళ్ళతోటి తిరుగుతున్నప్పుడు పత్రిజీ గారు ఇలా డీకండిషన్ చేసేవారు మమ్మల్ని. ఆహ్, మేము ఆహ్, మేమసలు గుళ్ళకెళ్ళము, మేము గుడి చూడనము, మేము ఇది చేయము అంటే సడెన్‌గా ఆయన హారతి పట్టుకొని గుళ్ళో లేపోతే దేవుడికి ఇది జేసేవారు. అంటే నువ్వు ఒక ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. లైక్ యూ షుడ్ నాట్ బి టూ రిజిడ్‌గా అయిపోయి నేను ఇదే అన్న ఇది కాకుండా ఒక ఆహ్, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అన్న దానికి ఒక బాగా కండిషన్ అయిపోతే దాన్ని డీకండిషన్ కూడా ఆయన చేసేవారు. సో, నేనిది చెయ్యలేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా ఆయన పుష్ చేసేవారు ఆ బౌండరీస్‌ని. అదొకటి నాకు బాగా ఎప్పుడూ గుర్తుకొచ్చే యాస్పెక్ట్స్ 'పత్రిజీ' గారిలో. ఇంకోటి మూవీస్ అన్నాను కదా! సాంగ్ ఒకటి అది బాగా గుర్తుకొస్తుంది. ఆయన ఆ టైంలో
ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఆ టైంలో 90ల్లో 10, 15,000కి ఈరోజు 100,00,00,000, 50,00,00,000, 10,00,00,000 ఉన్న ఎకరాలు ల్యాండ్స్ అప్పుడు 10,000 అలా ఉండేవి. ఆయన అందులో అగ్రికల్చర్‌కి సంబంధించిన దాంట్లో ఆయన నిజంగా ఫైనాన్షియల్‌గా ఎదగాలి అనుకోనుంటే గనక ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలో, లేకపోతే ఒక వృత్తిలో ఆయన ఎదగాలి అనుకుంటే ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ధ్యానం ప్రచారానికి గానీ, దానికి డెడికేషన్ చేసిన దాంట్లో ఈవెన్ 1% ఆటిలకి పెట్టినా ఈ ఈరోజు ఆయన ఏ ఫీల్డ్ ఎంచుకొనున్నా కూడా ఆ ఫీల్డ్‌లో ఈరోజు చాలా టాప్ మోస్ట్ పీపుల్‌లో ఆయన ఒక ఆయన కింద అయ్యేవారు. సో, ఆహ్, ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు. అండ్ వాళ్ళ కుటుంబం కూడా నిజంగా ఎంత త్యాగం చేసింది అనేది ఆహ్, మేము పక్కన నుంచి చూస్తేనే మాకు పిచ్చెక్కిపోయేది. ఇట్స్ లైక్ ఆహ్, ఆ ఎఫర్ట్స్‌ని చూస్తేనే మనం నాకు ఆహ్, ఫీల్ అంతా ఇది వచ్చినప్పుడు అందులో ఉండి చేయడం అనేది ఇట్స్ నాట్ వెరీ ఈజీ. రెండోది ఏం గుర్తుకొస్తుంది అంటే, ఎక్కువ పత్రిజీ గారిది ఆహ్, 'సుత్తి వీరభద్రరావు'ది బాగా గుర్తుకొస్తుంది. ఇదేంటి మీకు కొంచెం మీరు అఫెండ్ అవ్వచ్చు. 'సుత్తి వీరభద్రరావు'కి పత్రిజీ గారి క్యారెక్టర్‌కి ఏంటి అని. 'సుత్తి వీరభద్రరావు'ది ఎస్పెషల్లీ ఒక మూవీలో కవి అని పిలుస్తూ సినిమా స్టోరీ అని చెప్తా ఉంటాడు. యోగాసనాలు ఏయిస్తూ ఉంటాడు. బ్రహ్మానందం పారిపోతూ ఉంటాడు. మట్టిలో కూడా కుక్కేసి ఇదొక ఆసనం అని చెప్పి స్టోరీ చెప్తూ ఉంటాడు. సో, ఆళ్ళింటికి పోస్ట్ మ్యాన్ రావాలన్నా ఈయన అక్కడ దరిదాపుల్లో ఉన్నాడంటే పారిపోయేవాడు. ఓకే. ఆహ్, ఇది దీనికి పత్రి సార్‌కి ఏంటి లింకు అనే ఆహ్, అభిప్రాయం మీకేదన్నా ఉంటే, యాక్చువల్‌గా పత్రి సారు అలా చేసేవారు. ఓ రకంగా. ఓకే. నాట్ ఎగ్జాక్ట్‌లీ అంత కామికల్‌గా కాదు గానీ, ఆయన ధ్యానం నేర్పించినప్పుడు 5 ఏళ్ల వరకు ఆరో స్టూడెంట్ ఆయనకి రాలేదు అంటే మీరు ఆలోచించుకోవచ్చు. నలుగురు స్టూడెంట్ నాలుగో వ్యక్తి నుంచి ఐదో వ్యక్తి ఆహ్, ధ్యానంలోకి పత్రిజీ గారి దగ్గరికి రాకుండా 4 ఏళ్ళు పట్టిందంటేనే ఆహ్, ఆయన ఎంత ఇదిగా ఉండేవారు. అప్పట్లో ఆయన చేసిన ధ్యానం స్టార్ట్ చేసిన కొత్తలో ఇంట్లో పనమ్మాయి ఉంటే ఆమె పని చేయడానికొస్తుంది. జీతం దేనికిస్తారు? పని చేయడానికి. ఆమె చేత కూడా "నువ్వేమి పని చేయక్కర్లేదు. ధ్యానం చెయ్యి" అని చెప్పి ధ్యానం చేయించేవారు. ఓకే. ముష్టివాడి దగ్గరికి ఎళ్లి ఈరోజు నువ్వు ఈ రోజంతా అడుక్కుంటే నీకు ఎంతొస్తది అని అడిగి, ఆ రోజు వాడికి రోజంతా కలిపి అప్పట్లో ఒక రూ. 100 వస్తుంది అంటే, ఈయన రూ. 100 ఇచ్చేసి నువ్వు ఇప్పుడు ఈ రోజంతా నాది. ఓకే. నువ్వు ఈ రోజంతా మరేం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ఓకే. సో, అంతా ఇదిగా ఉండేవారు. నిజంగా నేను విన్నది. పత్రి సార్ ఉన్నారు అంటే, ఈయనెక్కడ ధ్యానం నేర్పిస్తాడా? ఎక్కడ ధ్యానం గురించి చెప్తాడా? అని జనాలు పారిపోయేవారంట. సో, ఆ జనాలు పారిపోవడం ఒక రకంగా అక్కడ ఆసనాలెయి కవి అని చెప్పి పిలుస్తూ ఉంటే బ్రహ్మానందం పారిపోవడము. ఆహ్, ఇక్కడ హుహు. పత్ పత్రిజీ గారిది నాకు ఈ 2 ఇన్సిడెంట్స్ ఆహ్, మూవీస్ వైస్‌గా నాకు బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. అదే పత్రిజీ గారు నాకింకోటి ఆ విషయంలో ఇన్‌స్పిరేషన్ ఏంటి అంటే, ఒకసారి ఆహ్, శ్రేయాన్స్ డాగా షేర్ చేసుకున్నారు ఈ ఇన్సిడెంట్‌ని 2005లో. ఆహ్, పత్రి సారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి అని చెప్పి వస్తున్నారంటే, శ్రేయన్స్ వాళ్ళ తెలిసిన వాళ్ళని, చుట్టాలని అందరికీ ఫోను చేసి, ఇలా మా గురువుగారొస్తున్నారు, ధ్యానం నేర్పిస్తారు రండి ఇది అని అందరిని ఓహ్, రోజంతా కొన్ని రోజులు ఫోన్లు చేసి అంతా కమ్యూనికేట్ చేసి చేస్తే పత్రి సారొచ్చేసరికి ఎవ్వరు ఉండేవారు కాదు. ఎవ్వరూ లేకపోతే నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎక్స్‌ట్రా పర్సన్ ఒక్కడంటే ఒక్కడు కూడా క్లాస్‌కి రాకపోతే, పత్రి సార్ ఆహ్, మొహంలో గాని, ఎక్కడ ఫీలింగ్‌లో గాని, ఎక్కడ ఏమీ మార్పు లేకుండా శ్రేయన్స్ అని చెప్పి శ్రేయన్స్‌ని అక్కడ కూర్చోపెట్టి, శ్రేయన్స్ ఒక్కడే మెడిటేషన్ చేస్తూ ఉంటే, ఈయన ఫ్లూట్ వాయించి, అలా ఎన్నో ఇన్సిడెంట్స్
జరిగినాయి. అది నన్ను చాలా అంటే చాలా ఇన్‌స్పైర్ చేసిన ఇన్సిడెంట్. ఎందుకంటే ఒకానొక టైంలో నావి కూడా క్లాసెస్ అవుతూ 2007 ఆ టైంలో నా ఇండియాలోని, అబ్రాడ్‌లోని చాలా చోట్ల అయిన చోట్ల ఆహ్, కొంతమంది ట్రై చేసేవారు క్లాసెస్‌కి, సెషన్స్‌కి ఇలాగా అని. సో, ఒక్కొక్కసారి ఒక్కళ్ళే వచ్చేవారు. లేపోతే ఈవెన్ దేర్ వాస్ నో వన్ హూ వుడ్ కమ్. అప్పుడు నేను నిజంగా డిసప్పాయింట్ అయ్యేవాడిని కాదు. నాకు దానికి ఇన్‌స్పిరేషన్ పత్రిజీ గారే. అలాగే వేరే కొంతమందిది నేను ఆర్గనైజ్ చేసినప్పుడు ఏంటి వచ్చింది ముగ్గురు. ముగ్గురు కోసం నేను అక్కడి నుంచి రావాల్సొచ్చింది అని లిటరల్‌గా ఆ ముగ్గురొచ్చిన దానికి నేనెంత ఎఫర్ట్ పెట్టానో, నా చెయ్యి ఇరిగిపోయి ఫ్రాక్చర్ అయిపోయి నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో, ఏమేం గో త్రూ అయ్యానో, ఆహ్, అలాగే వచ్చినందుకు ఎంతమందొచ్చినా రాకపోయినా ఫ్లైట్ టికెట్ స్పాన్సర్ చేసింది నేను. అయన్నీ అయినా కూడా వచ్చిన ముగ్గురైతే ముగ్గురు కోసం నేనక్కడి నుంచి రావాలా, ఇదా, అదా అని అడిగినప్పుడు వాళ్ళు బయట ఆధ్యాత్మికంగా గాని, వాళ్ళకి కొన్ని సిద్ధుల పరంగా చాలా అచీవ్ చేసున్నా కూడా, వాళ్ళ గౌరవం మాత్రం టప్‌మని నా కళ్ళల్లో పడిపోయింది. అండ్ పత్రిజీ ఆల్వేస్ స్టాండ్స్ అబోవ్. సో, ఏ రోజు ఆయన ఒక్కళ్ళొచ్చినా ఆయన చేయాల్సింది అలాగే చేశారు. లక్షల మందొచ్చినా అలాగే చేశారు. అంత డెడికేటెడ్‌గా ఆయన చేయడం వల్లే ఒకప్పుడు ఆయనను చూస్తే ఈయనను పట్టుకుంటే నన్ను మెడిటేషన్ నేర్పిస్తాడు, మెడిటేషన్ అంటాడు అని చెప్పి పారిపోయే రోజుల నుంచి ఆయన ప్రోగ్రామ్ ఎక్కడుంది? పత్రిజీ వస్తున్నారా? పలానా చోటకొస్తున్నారు ఇది అని చెప్పి పరిగెత్తుకుంటూ లక్షల మందికి రావడానికి కారణం ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన యొక్క ఆహ్, ఇది. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇన్‌స్పిరేషన్స్ మనకి హ్మ్. టైమ్ ఫ్యాక్టర్ ఒకటుంది. ఆహ్, యాహ్! యెస్ సార్. యాహ్! సో, థాంక్ యాహ్! యూ. థాంక్ యూ సో ఇంకోటి మచ్. వన్ ఆఫ్ చెప్పండి సార్. రీజన్ నేను ఆయనని ఎక్కువ కలవకపోవడానికి స్టార్టింగ్‌లో ఒకటి చెప్పాను కదా! ఎప్పుడెళ్ళినా ఆయన నాకు ఒకటే చెప్పేవారు. ఓకే. ఫస్ట్ టైము ఆయనని కలిసింది నేను పిల్లల మీద ఒక ప్రోగ్రామ్ కోసం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కింద ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ న్యూటన్ గారికెళ్ళి చెప్పాను. చెప్తే "చాలా బావుంది విశ్వనాథ్ పత్రిజీ గారిని కలువు" అని చెప్పి చెప్పారు. చెప్పాక "సార్ నాకు ఆయన దగ్గరికెళ్ళాలంటే భయం కొడతారని భయం సార్ ఇది" అంటే, "ఏం కొట్టరు విశ్వనాథ్ నువ్వు చెప్పిందంతా రాసుకో. రాసుకొని పేపర్ మీద రాసి నీట్‌గా రాసుకొని నీట్ అంటే, అంటే ఒక ప్రాపర్‌గా రాసుకొని ఆయనకి ప్రెజెంట్ చెయ్యి. బావుంది. నీ ఆలోచన ఇది. తప్పకుండా నిన్నేమి అనరు అని చెప్పి అన్నారు. అప్పటికి ఇంకో అబ్బాయిని తోడు తీసుకొని ఎళ్ళా. అప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ వన్ టు వన్ ఇంటరాక్షన్ ఆయనతోటి. అప్పుడు ఒక మాటన్నారు. "ఏం చేయాలన్ ఆహ్, నువ్వు ఆహ్, ఏం చేయాలో అది చెయ్యి. ఎవరి కోసమో వెయిట్ చేయకు. ఇంకోళ్ళ కోసం ఆగడం గాని, ఇంకోళ్ళది నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి" అన్నది ఆయన ఫస్ట్ చెప్పింది. తర్వాత ఇంకొక ఇన్స్టంట్ చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆయన సరెండర్‌నెస్‌కిను, ఒక పరాకాష్ఠకి ఇంకొక ఎగ్జాంపుల్ ఆయన బాడీ వెకేట్ చేసిన విధానం. ఓకే. సో, ఇప్పటికి కొంతమంది రీసెంట్‌గా కూడా నన్ను ఒకళ్ళు "పత్రి సారుకి కిడ్నీదేదో ప్రాబ్లమ్ వచ్చిందంట. ఆయన మెడిసిన్స్ ఏసుకున్నారంట. మెడిసిన్స్ ఏసుకున్నా ఆయనకి తగ్గలేదంట." అంటే సార్ కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది అనేది నేను విన్నదే. కానీ మెడిసిన్స్ ఏసుకున్నారన్నది అది 100% ఫాల్స్ అది. ఆయన మెడిసిన్స్ ఆయన ఫుడ్‌లో కూడా ఎక్కడన్నా పొరపాటున ఏదన్నా ఆయుర్వేదిక్ ముందు ఏదన్నా కలిపేస్తారేమో అని చెప్పి లాస్ట్‌లో కొంతమంది ఆయన అంత కేర్ తీసుకున్నాడు. ఆయన నోట్లోకి ఏ ఫుడ్డు ఎళ్ళకుండా ఉండడానికి. ఓకే. అండ్ ఇకపోతే బాడీ వెకేట్ చేసే ఇది మాట్లాడితే 2007లో ఆయన ఆహ్, నేనప్పుడు నేపాల్‌లోనే ఉన్నాను. నేపాల్‌లో ఆయన ఆ టైంలో మన మానస సరోవర యాత్ర చేసి ఎళ్తున్న టైంలో ట్రాన్సిట్ నేపాలే. నేపాల్‌లో ఆయన్ని కలుద్దాం అనుకున్నాను. అప్పుడు మాకొచ్చిన న్యూస్ ఏంటి అంటే, పత్రి సారు ఆహ్, అప్పుడు చాలా మరి ఏమైందో తెలీదు. ఆల్‌మోస్ట్ బాడీ వెకేట్ చేసేంత
బ్యాడ్ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోతే స్వయాన మహావతార్ బాబాజీ గారు మేబీ సెకండ్ మాస్టర్ మిలారప్ప గారు అనుకుంటా. నాకు సెకండ్ మాస్టర్ ఎవరో గుర్తులేదు గానీ, మహావతార్ బాబాజీ గారి పేరైతే గుర్తుంది. వాళ్ళిద్దరూ వచ్చి ఆయనకి కంప్లీట్‌గా ఆయన ఆహ్, మళ్ళీ లైక్ టోటల్‌గా మళ్ళీ స ఫిజికల్‌గా ప ఇదవ్వేలాగా చేశారు అని నేను విన్నాను. సో, ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, వర్క్ ఉన్నప్పుడు లైక్ వర్క్ ఉన్నప్పుడు మనం మనం బాడీని వెకేట్ చేద్దాం అనుకున్నా చేయనివ్వదు. అందులో పత్రిజీ గారు లాంటి వాళ్ళని కాపాడుకునే పూచి ఈ సృష్టికి ఉంది. వర్క్ అయిపోయిన తర్వాత కృష్ణుడైనా, రాముడైనా ఎవ్వరైనా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. రెండో ఎగ్జాంపులు ఆహ్, ఆహ్, ఇంకోటి మిలారప్ప గారిని విషం ఇచ్చి చంపుతారు. మీలో ఎంతమందికి తెలుసో ఐ డోంట్ నో. మిలారప్పకి విషం ఇచ్చి చంపుతారు. విషం ఇచ్చిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి అడుగుతారు. మిలారప్ప గారు ఎంత టిబెట్‌లో అత్యున్నతమైన నంబర్ 1 యోగి. ఓకే. ఆయన జనాల నుంచి దూరంగా ఉండడానికి గద్ద రూపంలోని లైక్ ఫిజికల్‌గా కూడా ఆయన మారిపోయి ఎక్కడికో గుహల్లోకెళ్ళి అందకుండా ఉండే ప్లేసుల్లో అంతా మార్చుకోగలరు. సో, విషం ఇస్తే ఆయన చచ్చిపోవడం అనేది మ్యాటర్ కాదసల. ఆయన సెకన్ గూడా పట్టదు ఆ విషం ఆయనకి తగలకుండా ఉండడానికి. శిష్యులు వచ్చి అడుగుతారు. తాంత్రికంగా ఏదన్నా చేసి మనం ఆ విరుగుడు అలా చేయొచ్చు కదా! మీరు బ్రతకాలి ఇది అది అంటే, ఆయన ఒక్కటే మాట అంటాడు. ఎప్పుడు మనం ఏదన్నా వాడాలి, ఒక మందు గాని ఏదన్నా ఎప్పుడు వాడాలి అంటే, నీ పర్పస్ ఇంకా ఉండి, నీకిక్కడ ఇంకా పని ఉండి, నువ్వు చేయాల్సింది ఇక్కడ ఉండి, దానికి ప్రతిబంధకంగా నీ హెల్త్ అవుతాంది, లేకపోతే ఇంకోటవుతుంది అన్నప్పుడు, నువ్వు దాన్ని చక్కబెట్టుకోవడానికి నువ్వేదన్నా చెయ్యొచ్చు గానీ, అది నీ పర్పస్‌లో ఒక భాగమే, నీ టైం అయిపోయింది, అది నిన్ను తీసుకెళ్ళిపోవడానికొచ్చిన దానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని మిలారప్ప చాలా క్లియర్‌గా చెప్తాడు. ఓకే. మిలారప్ప స్టోరీ తెలియని వాళ్ళకి కనీసం బుద్ధుడు స్టోరీ అన్నా కొంచెం అన్నా గుర్తుండొచ్చు. బుద్ధుడిని కూడా పలానా వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ తింటే బుద్ధుడు ఖచ్చితంగా అస్వస్థతకి గురవుతాడు. దానివల్ల ఆయన ప్రాణాలు పోతాయని శిష్యులు చాలా భయపడతారు. ఆయనకి ఇది జేస్తారు. బుద్ధుడు కూడా దానికి వ్యతిరేకంగా వెళ్తారు. ఆయన చేయాల్సింది జేస్తారు. ఆ బుద్ధుడి దగ్గర ఆనందుడి కింద ఉండి ఈయన సేవ చేసిన ఆయన మాత్రం ఎలా ఆహ్, ఆయన టైం లైక్ నెక్స్ట్ లెవెల్‌లో ఆయన పర్పస్ ఉంది అన్నప్పుడు దానికి ప్రతిఘటించడం ఎలా చేస్తారు? చెయ్యరు. సో, పత్రిజీ డెఫినైట్‌లీ హి న్యూ. ఓకే. ఇప్పుడు ఆహ్, ఇన్ ఈ 10థ్ అయిపోయాక మీరు ఎగ్జామ్స్ రాసేసారు. రిజల్ట్ బా వచ్చింది. నేను మళ్ళీ 10థ్‌లో కూర్చుంటాను అంటే ఎవడు కూర్చొనివ్వడు. ఓకే. థర్డ్ ఇయర్ అయిపోయింది ఇంజినీరింగు. అన్ని సబ్జెక్ట్‌లు పాస్ అయిపోయావు. పోనీ మహా అయితే ఇంప్రూవ్‌మెంట్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత కూడా మళ్ళీ నేను కూర్చుంటాను, నేను పాస్ అయిపోయినా కూర్చుంటాను, ఈ ఎగ్జామ్ రాస్తాను అంటే ఎవ్వడు అలౌ చేయడు. చేస్తాడా ఎక్కడన్నా? చేయడు. సో, ఆయనది ఫిజికల్‌గా ఇక్కడ వర్క్ చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశారు. నెక్స్ట్ లెవెల్‌లో చెయ్యాలి కాబట్టి ఆయన నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళిపోయారు అంతే. సో, దేర్ ఈస్ నో సెకండ్ థాట్ ఇన్ థట్. అది ఆ సరెండర్‌నెస్ అక్కడ కూడా ఆయన నెస్ ఉంది. నాకు ఆయన బాడీ వెకేట్ చేయక 6, 7 మంత్స్ బ్యాక్ ముందు నాకు న్యూస్ వస్తే నాకు కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ వీళ్ళు ఎస్పెషల్లీ కిడ్నీది చాలా బాగా క్యూర్ చేసేవాళ్ళు తెలుసు. తెలిస్తే నేను ఫోన్ చేసి ఆహ్, ఆహ్, ప్లీజ్ నేను కావాలంటే ఆ వ్యక్తిని నేను తీసుకొచ్చి సార్ దగ్గర కూర్చోపెడతాను. ఏమి ఉండదు. చాలా చిన్నదే ఇది అని చెప్తే, అవునా! సార్‌కలా ఉందా అని ఒకళ్ళు దాటేస్తారు. ఆళ్ళకి తెలుసు సార్‌కి ఇది అని. ఇంకో వ్యక్తిని అడిగితే, "అన్నా నువ్వేమని ట్రై చేసినా వేస్ట్ అన్నా. సార్ అసల కొంతమందిని ఆహ్, ఆహ్, ఫుడ్ గూడా పెట్టనివ్వట్లేదు. వీళ్ళేం కలిపి పెడుతున్నారో ఏంటో" అని ఆయన, ఆయన మొండోడన్నా నీకు తెలియనిదేముంది ఇది అని అన్నాక నేను బ్రతిమలాడుకున్నాను నా గురువుకి కొంచెం నేనేదన్నా చేయగలిగితే నా జీవితం ధన్యమవుతుంది. కొంచెం నేను కాస్త ఆ వ్యక్తిని నేను పర్సనల్‌గా ఎళ్లి తీసుకొని వస్తాను అన్నీ అన్నా కూడా, అలా ఎంతమందో ప్రయత్నించినా ఆయనకి తెలుసు.
అండ్ 6 మంత్స్, 7 మంత్స్ ముందు నుంచే ఆయన హి వాస్ ప్రిపేర్డ్. చాలామందిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కూడా. పిలిసి కొంతమందిని నువ్వు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. ఈ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకొని ఎళ్లారాయన. సో, ఆహ్, దాన్ని కూడా ప్రతిఘటించలేదు. అంటే ఒక సరెండర్‌నెస్ ఎలా ఉంటుంది అనేది ఆహ్, అదొకటి. తర్వాత ఆహ్, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆయన చేసినట్టు పెళ్లి ఏ పిల్లలకి చెయ్యరు. స్టేజ్ మీదే స్టేజ్ మీదే పిల్లల పెళ్ళికి స్టేజ్ మీద పె ఏ తినొచ్చి వాడిని పెళ్లి చేసుకుంటానంది. సరే అన్నాను. వాడినిప్పుడు వదిలేస్తానంటే వదిలేయమంటాను. వదిలేయని అంటాను. అసలు ఎవ్వరైనా ఆ మాట అనగలరా? అండ్ నిజంగా ఆయన పాటిచ్చారు. హి నెవర్ ఒకళ్ళ జీవితంలో ఇంటర్ఫియర్ అవ్వడం అనేది పత్రిజీ గారి క్యాలెండర్‌లో మనకు తెలిసిన పత్రిజీ గారు. దానికి ముందు ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఎదుగుతున్న టైంలో ఎలా ఉన్నారో నాకు తెలీదు గానీ, నాకు తెలిసి నేను సొసైటీలోకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ఎంటర్ అయిన రోజు నుంచి ఎప్పుడు గూడా పత్రిజీ గారు అసలు లైక్ సరెండర్‌నెస్ అంటే సరెండర్‌నెస్సే. నువ్వు నువ్వు చెయ్యాలి అనుకుంటే చెయ్యి. చెయ్యొద్దు అనుకుంటే చేయకు. నీకు నాకు ఈరోజు పలానా వ్యక్తి నచ్చారు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే చేసుకో. రెండో రోజు నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. నేను వదిలేస్తున్నానంటే వదిలేయి. అమ్మాయైనా అంతే. ఇది తన, మన భేదం ఏమీ లేదు. అలా మనం ఎవరమైనా అలా ఉండగలమా? 100 కండిషన్స్ ఉంటాయి. ఆహ్, వాళ్ళు మెడిటేటర్ అవ్వాలి, లేకపోతే ఇంకోటవ్వాలి, ఇంకోటవ్వాలి, కులం ఇది, అది అన్నీ చూస్తాం. పూర్వం ఒకటి చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంకోటి చూస్తాం. ఇంకోటి చూస్తాం. కానీ ఐ డోంట్ థింక్ హి నెవర్ ఆస్క్డ్ నువ్వు ఎందుకు ప్రేమించావు? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అని కూడా అడిగింది నాకు తెలిసి ఆయన చేయలేదు. ఎవరిని చేయలేదది. ఆయన యాహ్! ఇవి నాకు బాగా గుర్తుకొచ్చే విషయాలు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన యెస్. ది వే హి సరెండర్డ్ హిమ్సెల్ఫ్, ది వే ఆహ్, ఆయన కృతజ్ఞతాభావం గాని యెస్. ఆ! ఏమో ఏ మనమందరం ఆయనని చూసిన వాళ్ళము. ఆయనని ఆహ్, సో, యాహ్! నా వరకు వస్తే రెండోసారి కలిసినప్పుడు ఒకసారి ఒక మేడము ఒకటి చెప్తాను మీకిది. సారీ టైము ఎక్కువ అయిపోయింది. బట్ ఇంకోటి చెప్తాను. ఒకసారి 2005లో కెన్యా నుంచి ఒక పెట్రిషియా అని ఒక మేడము వచ్చింది. నేను 6 ఆహ్, బుద్ధ పౌర్ణమికి బెంగుళూరు పిరమిడ్‌కెళ్ళాము. అప్పుడు తన కూడా నాకు పరిచయం అవ్వడం. తర్వాత మేము తను హైదరాబాద్‌కి రావడం ఆహ్, ఇయన్నీ జరిగినియి. ఆమె ఆహ్, 'స్పిరిచ్యువల్ ఇండియా' మ్యాగజైన్‌ని మైసూర్‌లో ఎక్కడో ఒక చోట చూసింది. చూసిన తర్వాత దా దాన్ని పట్టుకొని ఆ మ్యాగజైన్‌లో ఉన్న నంబర్‌ని కాంటాక్ట్ చేసి అన్నీ చేసి ఈయనెక్కడ కలుస్తారు? ఈయనని కలవాలి అనుకుంటే ఇంకొక నెక్స్ట్ వీక్ ఆర్ సంథింగ్ బెంగుళూరులో బుద్ధ పౌర్ణమికి సారొస్తారు ఇది అని ఇన్ఫార్మ్ చేస్తే ఆమె మైసూర్ నుంచి టక్‌మని వచ్చేసింది. ఓకే. వచ్చి ఇంకా పత్రిజీ గారు ఇంకా రాలేదు. స్టేజ్ దగ్గరికి గాని, పిరమిడ్‌కి గాని ఇంకా లోపలికి రాలేదు. ఆమె మెడిటేషన్‌లో ఇలా కూర్చుంది. కూర్చున్న వెంటనే మెడిటేషన్‌లో ఆమెకి ఒక వెలుగు కనిపిస్తుంది. ఆహ్, ఒకళ్ళు అడుగులేస్తున్నారు. వారి చెప్పులు ఒక గోల్డెన్ ఇదిలో చెప్పులున్నాయి. ఆ వ్యక్తి యొక్క చెప్పులు. ఆ వ్యక్తి నడుస్తున్న వ్యక్తి చెప్పులేంటి అంటే ఆ మెడిటేషన్‌లో ఎక్స్‌ప్లనేషన్ చెప్తుంది. ఒక్కొక్క యోగులు, అవతార పురుషులు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వరకు తీసుకెళ్తారు. ఓకే. అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వరకు నడిపిస్తారు. దాని తర్వాత ఆ చెప్పుల్ని ఇంకోళ్ళు వేసుకొని నెక్స్ట్ నడిపిస్తారు అని. అంటే ఇప్పుడు ఆహ్, ఈ సెషను ఈ టైం నుంచి ఈ టైం వరకు పలానా వాళ్ళు నడిపిస్తారు. దాని తర్వాత దాన్ని ఇంకొకళ్ళు నడిపిస్తారు అని చెప్పుల రూపంలో చూపిస్తాందనమాట. ఓకే. చూపించిన తర్వాత హ్మ్. ఆ నడుస్తున్న వ్యక్తి పత్రిజీ గారు. ఓకే. కానీ ఈయన చెప్పులేంటి అంటే, ఇప్పుడు జనరల్‌గా మిగతా వాళ్ళందరిది కూడా ఇప్పుడు క్రియాయోగది
పరమహంస యోగానంద గారికి ముందు యుక్తేశ్వరి గిరి గారు, యుక్తేశ్వరి గిరి గారికి ముందు లహరి మహాశయులు, లహరి మహాశయులు ఒక పాయింట్ వరకు తీసుకొస్తే దాన్ని అక్కడి నుంచి ఇంకొకళ్ళు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ఇంకొకళ్ళు తీసుకెళ్ళడం అన్నట్టు ఉంటుంది. కానీ పత్రిజీ గారి విశేష స్పెషాలిటీ ఏంటి అంటే, ఈయన ఒక్కళ్ళది కాకుండా ఎందరో మాస్టర్స్ది ఈయన ఈయన ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆమెకి అలా కూర్చున్న వెంటనే, మెడిటేషన్‌లో కూర్చున్న వెంటనే ఇదంతా కనిపిస్తుంది. కరెక్ట్‌గా కళ్ళు తెరిచే టైంకి పత్రిజీ గారు వచ్చారు. అప్పుడు ఆమె ఫస్ట్ టైమ్ పత్రిజీని కలిసింది. ఈమె తర్వాత హైదరాబాదొచ్చింది. హైదరాబాదొచ్చాక నన్ను తీసుకెళ్ళి పత్రిజీ గారిని తోటి మాట్లాడుతూ, తన ఎలా మాట్లాడుతుంది అంటే, పత్రిజీ గారిని "నువ్వు ఇలా, ఇలా, ఇలా ఏలెత్తి చూపించి" అసలు నేనెవ్వరు పత్రిజీ గారితోటి అంత స్వతంత్రంగా, అంత ఇదిగా మాట్లాడడం నేనెవ్వరిని చూడలేదు. అంతా చెప్పి, "అసలు ఇలాంటోళ్ళకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేయవు? ఆడికి ఏదో ఒకటి చెయ్యాలి కదా! వాడికి సపోర్ట్ చేయాలి కదా! వీడు ఇలాగా, అలాగా" అని ఏదో చెప్తా ఉంది. నాకేమో అక్కడ నుంచొని నేను ఆ అదంతా చూస్తూ ఉన్నాను. ఏంట్రా ఈ విచిత్రం అని. ఆహ్, ఆమె లోపలికెళ్ళిన వెంటనే పత్రిజీ గారు పిలిసారు. పిలిసి నాతోటి "ఏం విశ్వనాథ్ నీకేం కావాలి? నువ్వేం చేయాలి?" అని ఏదో అడిగారు. అడిగి ఆయన ఒకటే మాట అన్నారు. నేను 'యూ ఫర్ ఎవర్' అని బుక్ చదివాను. చదివిన వెంటనే నా లైఫ్ పర్పస్ నాకు అర్థమైంది. ఓకే. నా జీవితం ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి నేనేం చేయాలో అదే చేసుకుంటూ పోతున్నాను. నువ్వేం చేయాలో నువ్వు తెలుసుకో. అది చేసుకుంటూ ఎళ్ళిపో అని. అది చెప్తున్నంత సేపు లోపల నుంచి నాకు నవ్వొస్తాంది. నేనసల ఆమెని అడిగింది లేదు, ఏమీ లేదు. షీ టుక్ దట్ స్టెప్ అయిపోయింది. సో, నాకు ఎప్పుడు కలిసినా పత్రిజీ గారు 3 సార్లు నాకు ఇచ్చిన 3 సార్లు ఒకే సందేశం. "నువ్వు ఏం చేయడానికి పుట్టావో అది తెలుసుకో. అది తెలుసుకొని నువ్వది చేసుకుంటూ పో. ఎనక్కి చూడకు, పక్కకి చూడకు, ఏమి చేయకు. ఏదేమైనా నువ్వు చెయ్యి. నువ్వు దేనికోసం పుట్టావో అది చేసుకుంటూ పో అంతే." సో, యెస్. నాకు స్పెషల్‌గా మళ్ళీ పత్రిజీ గారిని కలవాలి, కలిస్తే ఇది అనేది ఏమీ లేదు. నాకు ఆయన్ని చూసిన వెంటనే ఇప్పుడు ఆయన్ని కలవాలి అంటే నేను ఎళ్లి కలిసేవాడిని. ఓకే. బట్ ఆయనతోటి తిరగాలి ఇది అనేది నా పర్పస్ అది కాదు. ఆయనతోటి తిరగాలి అన్నది నా పర్పస్ అయితే ఆయనతోటి తిరిగేవాడినేమో. ఓకే. సో, మళ్ళీ ఎక్కడ కూడా ఇంకొకటి ఆయన ఇచ్చిన సందేశాల్లో నాకు బాగా నచ్చిన సందేశం ఏంటి అంటే, అదే బుద్ధ పౌర్ణమిలో ఆయన చెప్పిన సందేశం, దుర్యోధనుడిలాగా చూడకూడదు ప్రపంచాన్ని. దుర్యోధనుడు చూసే విధానం ఏంటి? అంతా చెడే. అంతా నెగెటివ్‌గానే చూస్తాడు. ఎవడెక్కడ దెబ్బ కొడతాడా? ఏంటా? అనేది వాడి చూపెప్పుడు అలాగే ఉంటుంది. సేమ్ టైమ్ ధర్మరాజులాగా చూడొద్దు. ప్రతీదీ పాజిటివ్‌గా చూడడం కాదు. ఎలా ఉందో అలా చూడడము కరెక్ట్ అయిన విధానము అని. ఇది ఏంటి? గుర్రంని గుర్రం కిందే చూడాలి. ఆవుని ఆవు కిందే చూడాలి. తల్లిని తల్లి కిందే చూడాలి. ధ్యానాన్ని ధ్యానం కిందే చూడాలి. ఒకదాన్ని అన్నిటిని ఒకలాగా చూసేయడం అనేది ధర్మరాజు అంతా పాజిటివ్‌గా చూస్తాడు ధర్మరాజు. అంతా నెగెటివ్‌గా చూస్తాడు దుర్యోధనుడు. దేన్ని ఎలా అది ఏంటో అలా చూడడమే అసలైన వ్యక్తిత్వం అనేది నాకు బాగా గుర్తుండిపోయిన ఆహ్, విషయాల్లో అదొకటి. సో, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఏమన్నా గుర్తుకొస్తూ ఉంటాయేమో గానీ, బట్ థాంక్ యూ. సార్ మరొక సెషన్ చేద్దాం సార్ తప్పకుండా. దీనికి కంటిన్యూషన్ చేద్దాం. నెక్స్ట్ డే, నెక్స్ట్ ఎపిసోడ్ అన్నట్టుగా. ఎందుకంటే అది ఆగకుంది. మాకు ఆపాలని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్ యూ. ఎందుకంటే నిజంగా ఒక సత్యాన్ని చెప్తున్నారు కాబట్టి అస్సలు ఆపాలని లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరన్నారు ఆహ్, సరెండర్‌నెస్. సార్‌లో ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారనేది ఒక్కొక్కటిగా మీ అనుభవాలతో కూర్చుకొని మాకు చెప్తూ వస్తున్నారు. ఫస్ట్ అన్నారు కదా! ఆయన ప్రేమతో ఏడిపిస్తారు అందరిని అని చెప్పేసి. ఎలా అందరిని ఏడిపించారని నాకు తెలీదు. అందరిని నాకు ఆలోచించా. తెలీదు. అది మీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండుంటే ఐ డోంట్ నో. బట్ దాని తర్వాత ప్రేమగా ఏడిపించినోళ్ళు ఇంకో ఇద్దరు, ముగ్గురు నాకు నా జీవితంలో తగిలారు గానీ, అంత ఏడిసింది ఈ రోజు వరకు ఇట్స్ లైక్ పీక్ అండ్ నా మెమరీలో ఒక కృతజ్ఞతని
చూపిస్తూ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తన కృతజ్ఞతని చూపిస్తూ ఉంటే నాకు ఏడుపు రావడం అనేది అసల మామూలుగా రాలేదు ఆ రోజైతే. 20 సార్ ఏళ్ళు మీరు చెప్పిన పాయింట్స్‌లో అన్ని పాయింట్ ఒక ఎత్తు సార్. లాస్ట్‌కి చెప్పారు చూడండి. ఎవరిని ఎలా ఏ విధంగా చూడాలో అలాగే చూడాలని. సరి అయిన దృష్టి. సార్‌ని అడిగారట మీరెలా చూస్తారు అందరిని? సమానంగా చూస్తారా అననంటే, కాదు నేను సమానంగా చూడను. సరి అయిన దృష్టితో చూస్తాను అని చెప్పారట ఆయన. పర్ఫెక్ట్. ఆహ్, స్ అది గుర్తొచ్చింది. యెస్ సార్. మనం కూడా అలాగే మన జీవితాల్లో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే హ్యాపీగా ఉంటాము. అండ్ ఒకటి గుర్తొచ్చింది సార్. ఏమంటారు? ఆ ఓపిక, ఆ ఓర్పు, ఆ సహనం. మనం చాలా అదృష్టవంతులం. రహదారులంతా ఏసేసి పెట్టేసి ఎళ్ళిపోయారాయన. జస్ట్ మనం నడవడమే నెక్స్ట్ తరువాయి. ఆయన చెప్పారు ఒక పర్సన్ ఆయనని నెక్స్ట్ డే క్లాస్‌కి రమ్మని చెప్పి పిలిస్తే ఊరు వెళ్ళిన ఆయన, ఆయనని రెస్పాండ్ అవ్వకుండా ఒక పెద్ద మనిషి ఆయన. రెస్పాండ్ అవ్వకుండా వీళ్ళెంత ఫోన్‌లు చేస్తున్నా కూడా రెస్పాండే అవ్వట్లేదంట. వీళ్ళలాగే బస్ స్టాండ్‌లో ఉండిపోయారు. బస్ స్టాండ్‌లో అలాగే ఉండిపోయారు ఇద్దరు. సార్ పక్కనున్న వ్యక్తికి అంత కోపమొస్తుందంట. ఫోను చేస్తుంటే కూడా కనీసం రిసీవ్ చేసుకోవట్లేదు ఏంటి అని. సార్ మటుకు చాలా హ్యాపీగా ఉంటూ, టీ తాగుతూ, అక్కడ ఎంజాయ్ చేస్తూ, బిస్కెట్స్ తింటూ, ఎంజాయ్ చేస్తూ, పేపర్ చదువుతూ, ఎంజాయ్ చేస్తూ, నెక్స్ట్ డే ఈవినింగ్ కానీ ఆయన ఎవరో రాలేదు. నేనేదో ఫంక్షన్‌లో ఉండిపోయాను. మీరు ఫోను చేస్తుంటే కూడా నేను రిసీవ్ చేసుకోలేకపోయాను అని సింపుల్‌గా సారీ చెప్పి తీసుకెళ్ళిపోయారు. బట్ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా సార్ అలాగే ఉన్నారట బస్ స్టాండ్‌లో. మీరన్నారు చూడండి, అదే నవ్వుకుంటూ ఎలాంటి ఫేస్‌లో ఎలాంటి డిఫరెన్సెస్ యాహ్! లేకుండా యాహ్! 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 ఈరోజు, హ్మ్. ఈరోజు శ్రేయన్స్ దాగాకి ఎంతమంది గురువుల్ని కలిసినా పత్రిజీ గారి పట్ల ఉండే ఇది హి ఎర్న్డ్ ఇట్. పత్రిజీ హ్మ్. గారు హి ఎర్న్డ్ ఇట్. అండ్ హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఆయనతోటి జర్నీ చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఓకే. హ్మ్. ఇప్పుడు అవును. అక్కడికెళ్ళిన తర్వాత ఏం జరిగిందో శ్రేయన్స్ డాగా నాకు చెప్పుంటే, ఆ జర్నీలో థర్డ్ క్లాస్ ట్రైన్‌లో వీళ్ళు బాత్రూముల పక్కన నిండిపోయిన హ్మ్. ట్రైన్‌లో బాత్రూముల పక్కన నుంచొని ఆహ్, రాత్రంతా కూడా పక్కన వాడేమో పిరమిడ్‌లో అప్పుడు ఆహ్, క్యాప్‌లని, పుస్తకాలని, ఈ పాంప్లెట్‌లన్నీ ఇయన్నీ మోసుకొనెళ్తే ప్లేసు కూడా లేక ట్రైన్ టికెట్ ఏమి థర్డ్ ఏసీలు పోనీ పక్కన పెట్టేయండి. స్లీపర్ కార్స్ కూడా కాదు. థర్డ్ క్లాస్‌లో హ్మ్. అన్‌రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్‌లో బాత్రూముల పక్కన అలాగా నుంచొని రాత్రంతా నుంచొని ఎళ్తే క్లాస్‌కెళ్తే అక్కడ ఎవ్వడు రాలేదు. చూడండి. ఇట్స్ బేసిక్‌గా అది లైక్ మనిషి అనేవాడికి ఎవ్వడికైనా కనీసం ఖచ్చితంగా. డిసప్పాయింట్‌మెంటో ఏదో ఒకటొస్తది. వస్తది. కోపమొస్తది. అన్నీ వస్తాయి సార్ అక్కడ. యాహ్! ఏయో ఒకటొస్తాయి. ఈయనకది యెస్. ఏమీ లేకుండా ఆహ్, అంతే ప్రేమగా ఇట్ వాస్ నాట్ లైక్ సర్లే మనం ఏం చేస్తాంలే అని తత్వము అయ్యేమీ కూడా లేదు. ఆయన హుహు. క్లాస్‌కొచ్చాడు. ఆయన క్లాస్ చేసి ఎళ్ళాడు. సార్ అది కదండీ సార్ స్థితప్రజ్ఞత అంటే. అసల ఆయన సో అండ్ ఆయన ఒక్కసారి ఆయన పర్పస్ ఇది అనుకున్నాక ఆయన దానికి నుంచునుండేవారు. ఆహ్, రియల్లీ ఆహ్, ఆయన ధ్యానం నేర్పించడానికి అబద్ధాలు చెప్పమన్నా చెప్తాడు. ఓకే. ఇట్స్ నాట్ లైక్ హ్మ్. హీస్ ఆహ్, ఆయన స్థితి మనం చేస్తే అది ఆహ్, ఆటగా ఉంటది. వారి లెవెల్‌లో చేసింది లీల అవుతుంది. అదే మనం హ్మ్. దోస్ ఆర్ ఆల్ కాల్డ్ లీల. కృష్ణుడు దొంగతనం చేశాడు. నేను దొంగతనం చేశాను. కానీ ఆహ్, నాది దొంగతనం అది. ఆయనది అవును. లీల. ఓకే. అవును. అలాగే న్యూటన్ గారు చెప్పారు. ఆయన ఒకసారి పత్రిజీ గారిది ఎందుకో ఒక టాపిక్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటే, ఆయన వీళ్ళు లైక్ అప్పట్లో ఇప్పుడు మనకి అమెజాన్‌లో అలాగా ఉన్నాయి గానీ, అప్పుడు వాళ్ళు ఏదన్నా బుక్ సంపాదించాలంటే కోటి, ఆ మార్కెట్‌లన్నీ తిరిగి ఎక్కడో ఒక స్పిరిచ్యువల్ బుక్ కొత్తదేదో పట్టుకొని వస్తే రూమ్‌కొచ్చాక పత్రిజీ గారు ఆఫీస్ నుంచో ఎక్కడి నుంచో రూమ్‌కొచ్చేవారు. ఎళ్ళేటప్పటికి ఆ బుక్ మాయమైపోయేది. ఈయన ఆ బుక్‌ని దొంగతనం జేసి తీసుకెళ్ళేవాడు. నార్మల్‌గా హ్మ్. అలాంటి అది చెప్తూ అది ఆయన న్యూటన్ గారు అది చెప్తున్నప్పుడు న్యూటన్ గారి ఫేస్ చూడాలి.
ఎంత ఆనందంతోటి చెప్తున్నారంటే, అంటే ఇట్స్ నాట్ లైక్ మా గురువుగారు దొంగతనాలు చేశారు అని గొప్పగా చెప్పట్లేదు. ఓకే. అలా అని తక్కువగా చెప్పట్లేదు. ప్రేమగా చెప్తున్నారు. హ్మ్. ఆయన మొహంలో ఆ కళ్ళల్లో వెలుగు అది నాకిప్పటికీ ఆ చిరునవ్వు ఆయన చెప్తున్నప్పుడు ఎందుకు జేశారు అనేది మేము అడగలేదు. ఆయన చెప్పలేదు. బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్. హ్మ్. మైండ్ ఉన్నప్పుడే మనము ఇది ఎందుకు జేశారు, అందుకు జేసి ఉండొచ్చు, దానివల్ల ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు, ఇయన్నీ డిస్క్రిప్షన్స్ తర్వాతొస్తాయి. ఆ! ప్రేమలో అసలు జడ్జ్‌మెంటే లేనప్పుడు అసలు ఆ డిస్క్రిప్షన్ అవసరం ఏముంది? అంతే గదా! సో, ఆహ్, ఆహ్, ఓహ్, వాళ్ళందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. అందరూ కలిసి సాధన చేసుకున్న వాళ్ళు. ఓకే. పత్రిజీ గారు, న్యూటన్ గారు వీళ్ళందరూ ఆ టైంలో కూర్చొని పలానా పుస్తకంలో ఇది ఉంది అంటే థర్డ్ ఐ ఇది ఉంది అంటే దట్ టూ ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు కదండీ సార్ ఎక్స్‌పెరిమెంట్ వాళ్ళు దగ్గరగా ఉండగా చేసుకుంటుండేవారు. అన్ని యాహ్! మేమలా అన్ని రకాలుగా. అదొకటి బాగా ఇన్‌స్పైర్ చేసింది నాకు. మేము అప్పట్లో 2005 ఆ టైంలో నేను ఇంకొంతమంది యంగ్‌స్టర్స్ మేము కలిసి హైదరాబాద్‌లో మనము అలా చేసుకోవాలి. వాళ్ళు చేసిన తర్వాత మనం ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి మేము అప్పుడప్పుడు కలుసుకుంటూ మెడిటేషన్‌లు అయన్నీ చేసుకొని ఏవో ట్రై చేసేవాళ్ళం. ఆస్ట్రల్ యెస్. ట్రావెల్స్ అని ఇంకోటని ఏవో బట్ ఇట్ వాస్ వాళ్ళ లైఫ్ ఆ రకంగా కూడా ఒక రకంగా సార్ ఇన్‌స్పైర్. కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఎలాగైతే కంప్లీట్ అవ్వదో మీది గూడా కంప్లీట్ అవ్వదు సార్ ఈరోజు సెషన్ నన్నడిగితే. సో, కంటిన్యూ చేసుకుందాం సార్ నెక్స్ట్ ఎపిసోడ్. సారీ. సారీ సార్. ఎందుకంటే అది ఇంకా పత్రి సార్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకునే కొద్దీ ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది. యాహ్! అందులో బికాజ్ మీరు ఇలా వెరీ ఎక్స్‌పీరియన్స్ నేచురల్ అయిన అంటే పర్సన్స్ వచ్చి మీరు చెప్తే మీరు ఇంకా మీరు ఉంటుంది సార్. బికాజ్ యూ ఆర్ ఇన్ లవ్ విత్ పత్రిజీ. మనం యాహ్! ఆహ్, ఆయన గురించి చెప్తూ ఉంటే అది మీకు ఆహ్, ఎవరికైనా ఆయన పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకి పత్రిజీ గారి గురించి చెప్తూ ఉంటే అది బోర్ కొట్టదు. అసలు. బోర్ కొట్టదు. హ్మ్. ఆహ్, ఆహ్, ఆకలేయదు, ఏమి ఎయదు. సే అండ్ థాంక్ యూ. సమయము కనిపించదు. యాహ్! 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 యెస్ సార్. యాహ్! వి ఆర్ ఇన్ యాహ్! 3 డైమెన్షనల్ కృతజ్ఞత వరల్డ్. భావం అనేది నేను కూడా సార్ దగ్గరనే చూసాను సార్. ఎందుకంటే అవతల మనిషి ఎలాగున్నా, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాగున్నా కూడా ఈయన చూపించే కృతజ్ఞత మటుకు చూపిస్తారు చూడండి సార్. అది హ్యాట్స్ ఆఫ్ సార్‌కి. సార్ దగ్గరనే చూసి నేర్చుకున్నాను నేను కూడా అది. బీవీ రెడ్డి గారంటే ఎంత అభిమానం అంటే సార్‌కి ఫస్ట్ పిరమిడ్‌కి ఆయన ప్లేస్ ఇచ్చారని చెప్పేసి. కర్నూల్‌కొచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి తప్పకుండా ఎంత సమయం లేకపోయినా బీవీ రెడ్డి గారిని సార్ కలిసే వెళ్తారు. కలిసే యాహ్! వెళ్తారు. నేను లలిత గారిపాటి గారి దగ్గర చాలా కాలం ఉన్నాను. అప్పుడు సారు లలిత గారిపాటి గారిని చూసిన విధానం గాని, "మేడం మీరెందుకు మేడం కష్టపడ్డము. మీరు ఇంట్లో కూర్చోండి. మీరు మాకు" అని లైక్ అండ్ కొన్నిసార్లు మన మైండ్ పరంగా సార్‌ని చూస్తే ఆహ్, హానెస్ట్‌గా ఓన్లీ మైండ్ లెవెల్‌లో గనక మనం సారు యొక్క బిహేవియర్‌ని చూస్తే ఈయన బాగా ఆడుకుంటున్నాడురా అనిపిస్తది. ఈయన బాగా మ్యానిపులేట్ చేస్తున్నాడనిపిస్తుంది. ఇంకోటి అనిపిస్తుంది గానీ, వాస్తవం చెప్పాలి అంటే, ఒక్కసారి మనకలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈయన మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఓకే. ఆయన మ్యానిపులేట్ చేసి ఏం పొందబోతున్నాడు? మనల్ని మాయ జేసి ఆయన నేనిప్పుడు మాయ జేస్తే మీరు నాకు కనీసం ఒక రూపాయి ఇవ్వాలో, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటుంటుంది మీ దగ్గర నేను మీకు మాయ చెయ్యాలి అన్న ఇది ఉంటే. సో, మీ దగ్గర నుంచి నేనేదో ఆశిస్తాను కాబట్టి నేను మాయ చెయ్యొచ్చు. ఆయనేం ఆశిస్తున్నాడు? హి వాస్ లైక్ ఆయన ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి ఎళ్ళిపోయిన ఆ! వ్యక్తి. హీస్ బికమ్ టోటల్లీ జీరో. ఓకే. యెస్. ఇప్పుడు ఓషో చెప్పినట్టు ఎప్పుడైతే నువ్వు జీరో యాహ్! అవుతావో కంప్లీట్ ఇది అవుతావు. హి వాస్ అబ్సల్యూట్ యెస్. జీరో. ఒక ఎగ్జాక్ట్‌లీ. ఫోను లేదు, ఇంకోటి లేదు. రేపొద్దున ఏం జరుగుతుంది అన్న ఇది లేదు. ప్రెజెంట్ మూమెంట్‌లో నిజంగా జీవించాడు. ఆ ప్రెజెంట్‌లో తిట్టాలంటే తిట్టేవాడు, కొట్టాలంటే కొట్టేవారు. ఆహ్, దగ్గరికి తీసుకోవాలనుకుంటే దగ్గరికి తీసుకునేవాడు. నవ్వాలంటే నవ్వేవారు. అంతే దేనికి హి వాస్ టోటల్లీ కంప్లీట్ సరెండర్డ్ పర్సన్. ఐ నెవర్ మళ్ళీ చెప్తున్నా. ఐ నెవర్ సా సచ్ ఎ సరెండరెన్స్ ఇన్ ఎనీబడీ. నేనైతే నా కళ్ళతోటి అంత
అండ్ ఆయన పర్పస్‌కి ఎలా అయితే బుద్ధుడు లాస్ట్ మొమెంట్ వరకు ఇంకా ఇంకొక సెకన్‌లో ఆయన శ్వాసని వదిలేస్తాడు కంప్లీట్‌గా మహానిర్వాణం పొందుతాడనే వరకు కూడా ఇంకొక వ్యక్తిని ఇనిషియేట్ చేశారో, హ్మ్. అలాగే పత్రిజీ గారు లాస్ట్ మొమెంట్, లాస్ట్ బ్రెత్ వరకు ఆయన ఆహ్, ఆయన చేయాల్సిన కార్యానికి ఎక్కడ వెనకడుగేసింది లేదు. ఈస్ సచ్ ఏ ఎగ్జాక్ట్‌లీ. ఇన్‌స్పిరేషన్ ఏ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకైనా. ఇట్స్ నాట్ ఏదో ఒక మెడిటేటర్‌కి ఒక్క వ్యక్తికే ఆహ్, ఈయన ఆదర్శం అన్నది కాదు. మనం ఏది ఎంచుకున్నా మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఇది ఓన్లీ మెడిటేషన్‌కనేది మాత్రం కాదు. హి ఈస్ యెస్. ఇన్‌స్పిరేషన్ టు యాహ్! ఎవ్రీవన్ అండ్ సార్ ఇంకా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడుగుతారేమో, మాట్లాడతారేమో అడుగుదాం సార్. ష్యూర్. ష్యూర్. హ్మ్. థాంక్ యూ. సో హాయ్. ఫ్రెండ్స్ విన్ ధనా గారు మాట్లాడండి. చాలా బాగుందండి. మీ మాటల్లో వింటుంటే ఎక్కడో, ఎక్కడో ఏదో లోతుల్లో కొంచెం తెలుసుకుంటున్నాము. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఇంకోటేంటంటే కాన్సిక్వెన్సెస్ ఉన్నా గూడా, కంటి ముందర ఉన్నా గూడా గో హెడ్ అంటారు. అది ఎలా వస్తది సార్‌కి? ఆ పరిపూర్ణం చూడండి అక్కడ. అంటే అడ్డు చెప్పరు. కాన్సిక్వెన్సెస్ వస్తే గో హెడ్ చెయ్యి, చెయ్యి, చెయ్యి అనేవాళ్ళనమాట. అదే మనం అనుకోండి, ఏయ్! వద్దురా అనేస్తాం అనమాట. ఇలా వద్దు, ఇలా మనము చేయాలి. లెక్కలేసుకుంటాము. లైక్ మన ఇష్టం అనేది లెక్కల మీద ఆధారపడి ఉంటుంది. ఇష్టం అవును. ఉన్న చోట లెక్కలు ఉండకూడదు. ఆ! ఉండదు. దానికి కరెక్ట్. లేదు. రైట్. ఇష్టం అది. యాహ్! నే నే నేను నా ఇంకొకటి నేను ఈ పని చేయాలి అన్నది నా జీవిత ఉద్దేశమైనప్పుడు, ఇంకా కాన్సిక్వెన్సెస్ ఏదున్నా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా! స్వధర్మం ఎంత కఠినంగా, ఎంత భయంకరంగా ఉన్నా, పరధర్మం ఎంత అపీలింగ్‌గా, ఎంత బాగా కనపడడానికి ఎంత బాగున్నా, పరధర్మాన్ని పాటించకూడదు. స్వధర్మాన్నే పాటించాలి అని. సో, స్వధర్మం పాటించడం ప్రయత్నంలో చచ్చిపోయినా, ఏం చేసినా కూడా తప్పు కాదు అని చెప్తాడు. సో, అండ్ ఇక్కడ మనం ధర్మం అంటే కులమో, మతమో లేకపోతే అలా ఒక వృత్తో అనుకుంటాం గానీ, యాక్చువల్‌గా ఇట్స్ వెరీ ఆహ్, మీది వేరే ధర్మం ఉంటుంది. నాది వేరే ఉంటుంది. పత్రిజీ గారిది వేరే ఉంటుంది. కొన్ని చోట్ల మనయి కలవచ్చు. అది తప్పు కాదు. ఒకళ్ళదొకళ్ళది ఇంటర్సెక్ట్ అవ్వచ్చు గానీ, బట్ ఎవరి ధర్మం వాడు తెలుసుకొని వాడదే చేయాలి. యాహ్! సారీ. యెస్. రైట్. చాలా బాగుంది. ఇంకొకటి అసలు హానెస్టీ అనేది సార్ యొక్క పర్సనాలిటీనా? లేకపోతే హి వర్క్‌డ్ ఆన్ ఇట్. హౌ ది హానెస్టీ అనేది ఎల్లప్పుడూ ఎలా ఉంటది మరి? కదా! నా ఫీలింగ్ దట్ ఏంటి ఈస్ అంటే కమాండబుల్. సీ సీ ఆయనకి హి వాస్ వెరీ డెఫినెట్‌లీ ఆయన బుద్ధి చాలా గొప్పది. ఓకే. బుద్ధి బలం కూడా చాలా ఆయన అవతల వ్యక్తిని ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఎలా మారుతుంది అయన్నీ కూడా ఆయనకి తెలుసు. కానీ హ్మ్. ఒకానొక స్టేజొచ్చాక నా పర్సనల్ ఫీలింగ్ ఐ కానాట్ ఇంకోళ్ళ తరపున నేను మాట్లాడలేను గానీ, నేను పత్రిజీ ఇది అని నేనెక్కడా చెప్పలేను. నా స్థాయి అంత కాదు. కానీ నా ఫీలింగయితే పత్రిజీ అనే ఆయన వ్యక్తి కాదు. హి వాస్ లైక్ ఒక సంథింగ్ హాస్ పొసెస్డ్ హిమ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ స్ట్రాంగ్‌లీ ఫీల్ థట్. ఆయన ఒక లైక్ యాస్ ఇఫ్ ఆహ్, గాడ్ హాస్ టేకెన్ ఓవర్ హిమ్ అనుకోవచ్చు. లేకపోతే హైయర్ ఇది హాస్ టేకెన్ ఓవర్ హిమ్ అనేది ఇది. అండ్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత మటుకు హైయర్ బీయింగ్స్ ఎప్పుడూ కూడా మన లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే అవి ఫోర్స్‌ఫుల్‌గా అయితే ఎంటర్ కావు. సో, హి వాస్ రెడీ టు థట్. ఓపెన్డ్ హిమ్సెల్ఫ్ టు థట్. అది మెయిన్‌గా నాకాయన గొప్పతనం అనిపించింది. హౌ హి డిడ్ ఐ డోంట్ నో. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సార్ ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? హర్ష ఇందాక గంగాధర్ గారు మీరు అన్‌మ్యూట్ చేసుకున్నారండి. అడుగుతారా ఏదైనా? హ్మ్. లేదు మేడం. హర్ష? కొంచెం రోడ్‌లో ఉన్నాను నేను. ఆన్ ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ. సో ఫ్రెండ్స్ వీక్షించారు హర్ష కదూ! సార్ చెప్పండి. హర్ష? సార్. సార్.
సార్ చాలా బాగా చెప్పారు సార్. మీరు ప్రతి ఒక్క పాయింట్ ఎలా చెప్పారంటే పత్రి సార్‌ని ఇప్పుడు అంటే అతని గుణగణాలు ఏవైతే మీరు అవన్నీ ఉంటాయో అవి క్లియర్‌గా కళ్ళకి కట్టినట్టు బాగా చెప్పారు. అంటే నేనివి ఆహ్, నేను చెప్పినయి నేను ఆయన దగ్గర చూసినియి. ఇట్స్ నాట్ లైక్ చూసినవే. యెస్. ఎప్పుడో పురాణాల్లోనో, స్టోరీస్‌లోనో లేపోతే మన వీళ్ళు పత్రిజీ గారి సినిమా తీసిన తర్వాత ఆ సినిమాని విశ్లేషణ చేసి చెప్తున్నది కాదు. కాదు. అవును. నేను చూసా. నిజంగా ఒక ఇన్సిడెంట్‌లో వాళ్ళ ఇంటి మీద అటాక్ చేశారు. హ్మ్. వాళ్ళ ఇంటి మీద థర్డ్ హౌస్ మా ఇంటి మీద కూడా అటాక్ అవ్వాల్సింది. అటాక్ చేస్తే ఆయన హ్యాపీగా అలా బయట ఆహ్, లైక్ ఇంటి బయట అలా కూర్చొని ఉన్నారంతే. కత్తులు, హ్మ్. కొడవళ్ళు ఇయన్నీ యేసుకొని ఆయన్ని చంపేద్దామని అటాక్ చేశారు. హ్మ్. సో, మా ఫ్రెండ్ హౌస్ మీద అటాక్ చేశారు. థర్డ్ టార్గెట్ వాస్ నేను టార్గెట్. సో, నాకది తెలుసు. చాలా క్లియర్‌గా తెలుసు. ఆయన హ్యాపీగా అలా ఉన్నాడంతే. హి వాస్ లైక్ సూపర్ సార్. అస్సల దిస్ ఈస్ లైక్ జెన్ వార్ అంటారు. జెన్ అంటే నువ్వు టోటల్‌గా సరెండర్ అయిపోయిన వాడిని ఎవడు ఓడించలేడు ఈ ఏం సృష్టిలో. చేయలేరు. నారాయణి అస్త్రం గూడా సరెండర్ దాన్ని మించిన అస్త్రం ఉండదు. కానీ దానికి ఇప్పుడు ఏంటి అంటే సరెండర్ అయిపోవడం. సరెండర్ అయిపోతే ఇంగ అది కూడా ఏమి చేయదు. హ్మ్. సో, హి వాస్ లైక్ థట్. ఆ సిట్యుయేషన్ ఏ సిట్యుయేషన్‌కి ఆ సిట్యుయేషన్‌కి సరెండర్ అయిపోవడం. అదే. సిట్యుయేషన్‌కి అలా ఫ్రాగ్మెంటెడ్‌గా కంపార్ట్మెంటలైజ్డ్‌గా ఉండదు. ఇంక హి ఈస్ టోటలీ దట్ త్రూఔట్ హిస్ లైఫ్. హ్మ్. ఇట్స్ వాట్ ఐ సీ. సిట్యుయేషన్ ఎలా మారుతుందో అనేది తెలీదు. బట్ హి ఈస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అంటే సరెండర్ అయిపోవడం అంటే ఒక రకంగా మీరన్నట్లుగా లొంగి ఒకరికి ఇది అన్నట్లు కదండీ సార్. అలా కాకుండా ఆయన స్థితప్రజ్ఞతగా ఉన్నారు కదా! ఏది వచ్చినా సందర్భం ఎదురైనా స్థితప్రజ్ఞత అలా వేరు. ఉండిపోయారంటే ఇంకా అది మేడం స్థితప్రజ్ఞతతో సమానం. నో, నో, సరెండర్ నో. వేరైతుంది నో, కదండీ నో. సార్. స్థితప్రజ్ఞత వేరు. సరెండర్ వేరు. స్థితప్రజ్ఞత ఈస్ లైక్ ఆహ్, సీ అది స్థితప్రజ్ఞత వేరు. ఇది వేరు. ఈ రెండిట్లకి ఒక థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. హి వాస్ సరెండర్డ్. సరెండర్డ్ ఈస్ చాలామంది సరెండర్ అవ్వడం అనేది ఒక లో క్వాలిటీ కింద చూస్తారు. ఓకే. హ్మ్. బికాస్ మనము చూసేది ఇప్పుడు మీరు నాకు సరెండర్ అవ్వడమో, లేకపోతే నేను మీకు సరెండర్ అవ్వడమో ఈస్ ఎ డిఫరెంట్ యాస్పెక్ట్. ఇది ఓకే. కాదు. హ్మ్. ఆహ్, బికాస్ ఐ హావ్ ఇగో అండ్ యూ హావ్ ఇగో. ఓకే. హ్మ్. ఇగో హ్మ్. జీరో అయిపోయినప్పుడు వన్స్ యూ బికమ్ ఎవ్రీథింగ్ అక్కడ సరెండర్ అనేది అక్కడ ఆ సరెండరెన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. పత్రిజీ గారి తోటి గురించి మాట్లాడాను అంటే. కంప్లీట్ ఈగోలెస్ పొజిషన్. So, he was zero. He was zero. He యెస్. he was complete. He was complete. మీరిప్పుడు మీ లైక్ ఈ సెషన్ హెడ్డింగ్ ఉంది చూసారా? హి వాస్ అబ్సల్యూట్‌లీ కంప్లీట్. కంప్లీట్ మ్యాన్. తో హ్మ్. ఎవరు ఎవరిని కొడతాడు? హ్మ్. కొట్టేదెవడు? కొట్టించుకునేదెవడు? కొడుతున్నదేంటి? అంతా ఒకటే. హ్మ్. ఇదంతా థియరిటికల్‌గా మాట్లాడతాం. బట్ హి లివ్డ్ లైక్ థట్. హ్మ్. సో, కొట్టడం ఏంటి? కొట్టించుకోవడం ఏంటి? హ్మ్. తిట్టడం ఏంటి? తిట్టించుకోవడం ఏంటి? సార్ మరి అప్పుడు అది ఏమైంది? అది ఏం అది జరిగింది? అది అది ఇటువైపున ఈ ఈ ఎండ్‌లో ఉన్న పత్రిజీ హి నెవర్ బాదర్డ్. ఆ ఎండ్‌లో ఉన్న హి నెవర్ బాదర్డ్. సార్ అప్పుడేమైంది సార్? తర్వాత ఏం జరిగింది సార్? అది అక్కడ వాళ్ళు అటాక్. అటాక్ చేశారు. బట్ ఎవడు ఏం చేయలేడు. ట్రస్ట్ మీ ఆ స్టేజ్ వాళ్ళని ఎవరు చెయ్యలేరు. హ్మ్. ఫస్ట్ మా ఫ్రెండ్ ఇంటి మీదకి అటాక్ అయింది. కరెక్ట్‌గా వీళ్ళు డోర్ ఓపెన్ చేసేసరికి వచ్చేసారు కొడవళ్ళేసుకొని, యేసుకొని. పక్కనే కేర్ సెంటర్ ఉంది. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పట్లో వెంటనే పోలీసోడు ఆ ఎర్రబుగ్గ తీసేసి సైలెంట్‌గా వచ్చి అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టేశాడు. పెట్టాక అప్పటికి టీఆర్ఎస్ నుంచి ఒకళ్ళు, బీజేపీ నుంచి ఒకళ్ళు మన వాళ్ళందరూ ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయాక వాళ్ళే మళ్ళీ బ్రతిమలాడుకొని ఆహ్, వద్దు అయిపోయింది ఏదో అయిపోయింది. లైక్ పిరమిడ్ మ్యారేజ్‌లు చేస్తా ఉంటారు గదా! ఓకే. ఆ మ్యారేజ్‌లో ఇష్యూ అనమాట. మా మా వోళ్ళకి మీరెలా పెళ్లి చేశారు? వాడికెలా పెళ్లి చేశారు? అని చెప్పి. సో, ఆహ్, అలా పత్రి సార్ మీద ఇంటి మీదకి కూడా ఎళ్లారు. అప్పట్లోపల ఆయన మాత్రం హ్యాపీగా ఇంట అలాగే ఉన్నాడు. ఈ లోపల వచ్చేవాళ్ళొచ్చారు. తీసుకెళ్ళిపోయారు ఆళ్ళని. సార్ ఈ విషయం దామోదర్ రెడ్డి గారు చెప్పారు సార్. కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కొచ్చినప్పుడే చెప్పారు ఇది.
అవునా? సేమ్ ఇదే సిట్యుయేషన్. అవును. అందులో మూడో ఇల్లు నా ఇల్లు. చాలా మందికి తెలీదు. ఆ యెస్. మ్యారేజ్ వెనకాల కొంచెం నా సూత్రత ఉంది అనుకుంటారు. ఉందో లేదో ఇక్కడ ఓపెన్‌గా చెప్పలేను గానీ ఇట్ హాస్ హ్యాపెండ్ ఇది 2005 ఆర్ 6 నాట్ ఆఫ్టర్ థట్ జరిగిన ఇన్సిడెంట్. సో, ఆయన ఆ రోజు అలాగే బయట అలాగే ఉన్నాడాయన. సో, పత్రి సార్‌కి ఏమి అవ్వలేదు కాబట్టే మనం ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమి అవ్వదు. దిస్ ఇస్ యాహ్! బట్ సరెండరెన్స్ వేరండి. స్థితప్రజ్ఞత వేరు. ఓకే. సరెండర్ కొంచెం 2 సరెండర్ ఆ లెవెల్ సరెండర్స్‌లో ఆటోమేటిక్‌గా స్థితప్రజ్ఞత అనేది వస్తుంది. హ్మ్. మనము అది కృష్ణుడిలో విన్నాము. ఒక హ్మ్. నేను తర్వాత పత్రిజీలో నేను దానికి చూసాము. ఒక ఎగ్జాంపుల్ కింద ఓకే. ఇలా ఉంటుందా? ఇలా జీవిస్తాడా? అని నేను చూసింది వీళ్ళు. యెస్. యాహ్! ఫైన్. హర్ష ఓకేనా? థ్యాంక్ సారీ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! యాహ్! ఇంకేమన్నా థ్యాంక్ క్వెషన్ యూ. ఏమన్నా ఉందా? సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఏదైనా అడుగుతారా? యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ దేవిక యూ గారు మేడం మీరేమన్నా దేవిక అడగాలా? గారు. సరే యాక్చువల్ నిజం చెప్పనా ఈరోజు 20, 21 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు. ఇది ఫస్ట్ టైమ్. అవునా? అలా. ఐ వాస్ సర్ప్రైజ్డ్. అంటే వీళ్ళందరూ నాకు ప్రేమకాహ్వానం బుక్ రీడింగ్‌లో ఉన్నవాళ్ళే 90% ఇందులో. అవునా? సూపర్. మా సూపర్ మా సార్. గ్రూప్‌లో పెట్టారు. అక్కడి నుంచి వచ్చారు. యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ! థ్యాంక్ యూ సార్. శైలజ గారు. అడగడానికి ఏమీ లేదు. వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీరు చెప్తుంటే సార్ గురించి. అంటే ఇన్ని ఉన్నాయా? అంటే ఇంకా అసలు ఈ విషయాలేవి తెలియదు. ఎన్నున్నాయో ఇంకా అది ఒక మహాసముద్రం గదా! యాహ్! వింటుంటే చాలా హ్యాపీగా దానికన్నా అనిపిస్తుంది. దానికన్నా మీరు సర్ప్రైజింగ్‌గా సార్ పట్ల విశ్వనాథ్‌కి ఇంత ఈ లెవెల్ ఫీలింగ్ ఉందా అని మీకు సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు. ఆ! అది కూడా ఉంది. ఎందుకంటే ఆ! నేను జనరల్‌గా అలా మాట్లాడను గురువుల గురించి, ఇది నా గురువు గారు ఇది అని. ఫైనల్‌గా ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి నేను చెన్నై నుంచి ఆహ్, భీమవరం ఎటో ఎళ్తున్నాను. ఆ ట్రైన్‌లో ఆహ్, ఆహ్, ఎవరిది 'దీపక్ చోప్రాది' పిల్లల మీద ఒక పుస్తకం చదువుతున్నాను. నా పక్కన కూర్చున్న ఆయనకి నెమ్మదిగా క్యూరియాసిటీ మొదలైంది. స్పిరిచ్యువల్ బుక్కు ఇది అనే ఇది తోటి. నాకది తెలుస్తాంది. ఉన్ ఆఖరికి అడిగాడు. "సార్ మీరేంటి ఏం జేస్తారు? మీరు స్పిరిచ్యువల్‌గా ఇదేదో చదువుతున్నారు ఇది" అని ఏదో స్పిరిచ్యువాలిటీ మీద టాపికొచ్చింది. వచ్చాక "బావుంది సార్ మీరు చెప్తా ఉంటే ఇంత బావుంది. నాకు కొంచెం మెడిటేషన్ ఇయన్నీ అంటే చాలా ఇష్టము. నేను ఒక రాజమండ్రిలో ఒక స్కూల్ టీచర్‌ని. మా స్కూల్‌కి ఆ మధ్యన ఒకాయనొచ్చారండి. పేరు మర్చిపోయాడాయన. ఒకాయనొచ్చారు. చాలా బాగా ధ్యానం చేయించారు. ఫ్లూట్ వాయించారు. ధ్యానం చేశారు. చాలా బావుంది. ఆహ్, కానీ ఆయనకి కోపం ఎక్కువండి. అలా స్టేజ్ మీద తిట్టేశారు ఇది అని చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు ఆయన ఎవరి గురించి మాట్లాడారో. నాకు అప్పుడు బల్బెలిగింది. ఆ! హ్మ్. ఆబ్వియస్‌గా బల్బెలిగింది. ఎలిగినప్పుడు ఒక అవునా అండి? ఆహ్, అలా తిట్టకూడదా అండి? కోపం రాకూడదా? తిట్టకూడదా? అని అడిగారు. అడిగితే మరి మెడిటేటర్లంటే కోపం రాకూడదు కదండీ! ఆయన మెడిటేషన్ నేర్పిస్తూ కూడా కోపం ఎందుకు వచ్చిందండి? రాకూడదు కదా! ఇది అవునా అండి? రాకూడదా అండి? అంటే మళ్ళీ అదే అన్నా. కరెక్టే అండి. అందుకే కదా ఆయన కోపం పెట్టుకోకుండా బయటకి వదిలేసాడు అన్నాను. అంటే హ్మ్. ఓకే. హ్మ్. ఆయన ఒక లైట్ ఎలిగినట్టు ఎలిగింది ఆయనకి. ఎలిగి భలే చెప్పారండి. కరెక్టే. అంతే కదండీ! ఆయనకి కోపం ఉండకూడదు కాబట్టి ఆయన ఉంచుకోలేదు. బయటికి వదిలేసాడు అని అన్నాను. అప్పుడు ఆయన పేరు ఇది అని నేను చెప్పలేదు. అవతల వ్యక్తికి నేను సైలెంట్‌గా ఉన్నాను. సో, కొన్నిసార్లు మనం ప్రతి చోట మనం చూపించాల్సిన అవసరం మనకి లేదు. ఓకే. ఒకవేళ గనక నేను ఆ రోజు ఆయన పత్రిజీ గారండి, ఆయన చాలా గొప్పాయనండి, ఇదండి, నేను ఆయన దాంట్లోనే పిరమిడ్ దాంట్లో నేను మెడిటేటర్‌నండో అలాంటిదేదన్నా చెప్పాననుకోండి, ఎంటైర్ ఇది కోల్పోతుంది. యూ నో మన
ఆహ్, నా నా మనిషి కాబట్టి నేను నా మనిషి గురించి గొప్పగా చెప్తున్నాను అన్న థాటొచ్చి అసల సబ్జెక్ట్ సైడ్‌కెళ్ళిపోతుంది. యూ నో. సో, ఆహ్, కొన్నిసార్లు నా ఆహ్, గురువుగారిది ఆహ్, నేను ఆయన నాకు ఎంత స్పెషలో నాకు తెలిస్తే చాలు. పక్కనోడికి నేను చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్రతిసారి అభిమానిని అని చెప్పుకొని మీ దగ్గర నుంచి తోటి అభిమానుల నుంచి పొందడానికి ఆటిలకి చెట్టు పేరు చెప్పుకొని పండు అమ్ముకోవాల్సిన స్థితి లేదు. అందుకే నేనెక్కువ చెప్పను. ఇక్కడ గ్రూప్‌లో చాలామందికి పత్రిజీ గారి గురించి తెలియడం కన్నా విశ్వనాథ్‌కి పత్రిజీ గారి పట్ల ఇలాంటి ఫీల్ ఉంది అనేది తెలియడం చాలా మందికి షాక్ కింద ఉంటుంది. సో, ఆహ్, ఇలా నా చేత చెప్పించిన మీకు మళ్ళీ ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ పీపుల్‌కి చాలా థాంక్ యూ. ఎందుకో థ్యాంక్ తెలీదు. యూ ఐ వాస్ సార్. వెరీ సర్ప్రైజ్డ్. నోబడీ నోస్. చాలా తక్కువ మందికి తెలుసు పత్రిజీ గారు అంటే నాకు ఉన్న గౌరవం ఎలాంటిది అనేది. చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు. సో, అయితే ఈ వీడియో చూస్తారు గదండీ సార్ ఇంకా తెలుస్తుంది. యెస్ సార్. ఆహ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నారు సార్. వెంటనే ఎప్పుడు అని చెప్పేసి అడిగి వెంటనే మీరు ఇవ్వడం. సో హ్యాపీ. థ్యాంక్ యూ ఒప్పుకోకుండా ఎలా సో మచ్. చేస్తామమ్మా? అసలు పత్రి సార్ గురించి ఒప్పుకోకపోవడం ఏంటి? అసలా ఇట్స్ దానికి సార్ థాంక్స్ అంటే చెప్పాల్సిన పని అడిగిన లేదు. వెంటనే ఒప్పుకోవడం అనేది అంత ఈజీ కాదు సార్. ఎందుకంటే ఒక క్షణం ఆలోచిస్తారు. మీరు ఆ క్షణం గూడా ఆలోచించలేదు. వెంటనే ఓకే అనేసారు. సో అది అంటున్నాను. అవునా? అలాగా. నిద్ర హ్మ్. లేపి అడిగినా ఐ విల్ నెవర్ సే నో టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాజ్ ఆహ్, మనందరం చాలా మంది వి ఆర్ వెరీ ఇండెప్టెడ్ టు హిమ్. అది మనం మర్చిపోకూడదు. అవును. సో, యెస్ ఆయన సార్. నేను ఫస్ట్ చెప్పిన మాటే కృతజ్ఞత. అవును. అది మనకుండాలి. ఇప్పుడు ఎంత కృతజ్ఞత ఉండాలి ఏంటి అని మీరు నాకు చెప్పడం, నేను మీకు చెప్పడం కాదు. ఎవరికి వాళ్ళకే అది ఉండాలి. సో, ఎగ్జాక్ట్‌లీ. అది అది ఉంది అంటే ఆటోమేటిక్‌గా స్పందిస్తాం. అవును. ఇప్పుడు పత్రిజీ గారిది ఇది అనేది మీకు ఆహ్, మీరక్కడ లైక్ ఏదో ఫండ్స్ కలెక్ట్ చేయడమో, ఇంకోటో అలాంటిదేదన్నా ఉంటే కొంచెం ఆలోచించాలి. యామ్ ఐ రైట్? అంతేగాని మీకు పత్రిజీ గారు దానివల్ల ఆయన ఆహ్, మీరడిగింది ఇట్ వాస్ వెరీ స్ట్రెయిట్. దానివల్ల ఈ రకంగా నేను ఉపయోగపడ్డాను అని ఆహ్, ఆహ్, ఉపయోగపడ్డాను అంటే నేనది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాంటి ఆపర్చునిటీ వస్తే ఐ విల్ నెవర్ సే నో ఆర్ బ్యాక్ ఆఫ్. మాక్సిమం అడిగితే సూపర్ సార్. రేపు వీలు కాదు, ఎల్లుండా అనే చెప్తాను తప్ప దేర్ ఇస్ నో క్వెషన్ ఆఫ్ థట్. హ్మ్. సో, సూపర్ సార్. అప్పుడు అలా చేస్తే నేను ఆయన దగ్గర నుంచి ప్రాథమికమైనది కూడా నేర్చుకున్నట్టే. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ అండి. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం ఫ్రెండ్స్ వీక్షించారు గుడ్ కదా! ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నవీన్ నవీన్ రెడ్డి రెడ్డి గారు. సార్ చెప్పండి వరంగల్. సార్. సార్ ఈరోజు అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణంలో ఎప్పుడు చెప్పని అనేక విషయాలు ఈరోజు తెలుసుకున్నాం సార్. ఎవ్రీడే మనం కలుసుకున్నా సరే జూమ్‌లో ఎప్పుడూ ఈ విషయాలు షేర్ చేయబడలేదు. చాలా చాలా గ్రేట్ ప్రోగ్రామ్. మరి ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలండి. యాహ్! ఇంకో థ్యాంక్ యూ. రీజన్ నేను వేరే ప్లాట్‌ఫార్మ్స్ మీద ఎందుకు చెప్పను అంటే సార్ అది కూడా పత్రిజీ గారి దగ్గరే నేర్చుకున్నది. ఓకే. ఎప్పుడు ఓకే. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి సార్ మనం. ఓకే. ఇప్పుడు లైక్ ఓకే. ఇందాక ఇప్పుడు ఒక వ్యక్తిలో ఆహ్, అంత నెగెటివే చూడడం దుర్యోధనుడిలాగా అదెలా అయితే చెప్పానో, మనం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఇప్పుడు మనం ఒక పెళ్ళికెళ్ళామనుకోండి, పెళ్ళిని పెళ్ళిలాగే ఎంజాయ్ చేయాలి. సినిమాకెళ్ళామనుకోండి, సినిమాకెళ్తే సినిమాని సినిమాలాగే చూడాలి. చూడండి. అలాగే ఇప్పుడు పత్రిజీ ప్రోగ్రామ్‌కెళ్ళామనుకోండి, పత్రిజీ గారి మీదే ఫోకస్ ఉండాలి మనకి. ఇప్పుడు ఇక్కడికొచ్చి కూడా నేను నా డబ్బా కొట్టుకోవడం, నేను ఇది, అది అని చెప్పుకురావడం, లేపోతే ఇంకోటి చెప్పడం, అది చేయడం, ఎక్కడ వేరే బుక్ గురించి చెప్పడం, నేను పబ్లిషర్‌ననో ఇంకోటి చెప్పడం చేయకూడదు. సే హ్మ్. స్ట్రెయిట్ పాయింట్. అలాగే ఇంకో అవును. చోట పత్రిజీ గారికి దానికి లింక్ లేదనుకోండి, అక్కడికి ఆయన్ని బలవంతంగా తీసుకురాకూడదు. ఇట్స్ ఎ వెరీ స్ట్రెయిట్ థింగ్ విచ్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ అది కూడా ఆయనదే ఇన్‌స్పిరేషన్. ఆయన ఆహ్,
అది సందర్భం కాదు. ఇక్కడ ఇది మాట్లాడకూడదు అన్నది ఆయనకు తెలిసినంత కరెక్ట్‌గా ఎవరికీ తెలీదు. సో, అది మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆయన 99.9% ఆయన చేసింది ధ్యాన ప్రచారము కాబట్టి దాని గురించే మాట్లాడేవారు. కానీ క్రికెట్ చూస్తున్నప్పుడు క్రికెట్ అభిమాని ఎలా ఉంటాడో అలాగే ఉండేవారాయన. అంటే మ్యూజిక్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ అభిమాని ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు. సో, ఈ ఫుడ్ దగ్గరకొస్తే ఫుడ్‌ని ఎలా చేయాలి అదే సి అంతే. ఫుడ్ తినే టైంలో ధ్యానం గురించి, లేకపోతే క్రికెట్ చూసే టైంలో 6 కొట్టే ముందు కొంచెంసేపు ధ్యానం చేద్దాం. ఇలాంటి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేవారు. ఓకే. సో, అందుకనే నేను వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో అది వేరే ప్లాట్‌ఫార్మ్ కానప్పుడు నేను ఇది తీసుకురాను. ఇక్కడికి అది తీసుకురాను. సో, మీకు అంటే అందుకే ఆ యాంగిల్ మీకెప్పుడూ కనపడలేదు. మీరు నన్ను కలిసింది వేరే ఇదిలో కాబట్టి తెలీదు మీకు. అందుకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇవాళ. అసలు ఇన్ని విషయాలు మీ లోపల ఉన్నాయని చాలా ఇది ద సర్ప్రైజింగ్‌గా ఉంది. కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ సాధించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థాంక్ మేడం. యూ. ఇది థ్యాంక్ కూడా యూ. ఒక రకంగా నేర్చుకున్నదదే. నేను ఐ డోంట్ కొన్ని దగ్గర వాళ్ళకి చెప్తాను. ఇది సంబంధం లేనిది. ఓకే. తేనె చాలా మంచిదే. అలాగే ఆహ్, కొన్ని మంచి పదార్థాలుంటాయి. ఇండివిడ్యువల్‌గా అది కరెక్టే, ఇది కరెక్టే. కానీ కాంబినేషన్స్ కరెక్ట్ కాదు. అలాగే ఏదెక్కడుండాలో అక్కడే ఉండాలి. అవును. నిజం. థాంక్ యూ. ఇది ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నవీన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఈ ప్రోగ్రామ్‌కి ఎలాగైతే ఎండ్ లేదో, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఉండే జ్ఞానానికి ఎండ్ అనేది ఉండదండి. ఇది ఇవాళ ఇంకా తెలిసొచ్చింది. సో, అలాగే కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు? మరి ఒక్కొక్క పాయింట్ వైస్‌గా ఒక్కొక్కటి విషయానికి మనకెలా సూచిస్తూ వచ్చారు విశ్వనాథ్ గారు కదూ! ఎంత అద్భుతంగా వారి జ్ఞానాన్ని మనకు అందించారు. మరి ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, మరి ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి ఎప్పుడు కూడా ఎండ్ అనేది ఉండదు. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ నా సజ్జన నా సాంగత్యం పేరు మళ్ళీ రికమెండ్ చేసిన కొనసాగించుకుందాం. అందుకు ఎవరు రికమెండ్ చేశారో వారికి ఒకసారి థాంక్స్ వెంకట్ సార్ సార్. యాహ్! వారికి ఒకసారి థాంక్స్ చెప్పండి. అండ్ తప్పకుండా. వారికి ఆ థాట్ ఎందుకొచ్చిందో అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ మేము పత్రిజీతో అనుబంధం జర్నీ అలా అనుకున్నాం సార్ ఫస్టు. అందరం కలిసి ఫస్ట్ 'ద కంప్లీట్ మ్యాన్' ఈ నేమ్స్ అన్నీ మేమన్నీ ఒకసారి చూసినప్పుడు వద్దు సార్ జర్నీ అలా అనుబంధం మనం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అలా కాదు కదా! నేర్చుకోవడం ఇంపార్టెంట్ కదా! ఆయనను చూసి. ఆయన దగ్గరుండి ఆ జర్నీలో నేర్చుకోవటం, మన లైఫ్‌లో ఎలాంటి మార్పులు తెచ్చుకున్నాం. సో, ఇది ఇంపార్టెంట్ కదా! అని అలా డిస్కషన్ చేసుకొని, ఇంక 'ద కంప్లీట్ మ్యాన్' అని ఈ టైటిల్‌ని ఇలా డిసైడ్ చేయడం జరిగింది. యాహ్! ఇది గనుక యూట్యూబ్‌లో పెడితే యూ జస్ట్ సెండ్ మీ ది లింక్ అండ్ థాంక్ యూ. తప్పకుండా. నన్ను ఆహ్, నా పేరు మీకు రావడం అండ్ ఇన్వైట్ చేసినందుకు రియల్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ థాంక్ యూ వెరీ, 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 వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హోప్‌ఫుల్లీ సో, ఫ్రెండ్స్ ఇది సార్ నాకైతే చాలా హెల్ప్ అయింది. మళ్ళీ ఆహ్, ఆయన ఎప్పుడు మనిషికి ఒక ఇన్‌స్పిరేషన్ అనేది ఉండాలి. ఓకే. హ్మ్. అసలైన సజ్జన సాంగత్యం అంటే అదే. సజ్జన సాంగత్యం యాహ్! అంటే జస్ట్ కొంతమంది కలిస్తే అది సజ్జన సాంగత్యం అవ్వదు. సో, అవును. అండ్ ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ నాకు కొన్ని గుర్తుకొస్తూ ఉండడం. అరే! నేను కొంచెం సైడ్‌కెళ్ళానే. మళ్ళీ నేను దారి ట్రాక్‌లోకి రావాలి అనేవి ఇన్‌స్పైరింగ్‌గా ఉండడం. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు శతకోటి వందనాలు. థాంక్ యూ. థాంక్ యూ. యెస్. యెస్. థ్యాంక్ యూ సార్. సో, ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం మీకు శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అందివ్వబడుతుందండి. సో, అంతకంటే ముందుగా ఒక పని చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీకు ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాం. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. సో, ఇంకొక చిన్న విషయం ఏంటంటే
ఆగస్ట్ 15వ తేదీ. జస్ట్ ఒక 2 డేస్, 3 డేస్‌లో మనకి 15వ తేదీ వస్తోందండి. ఆగస్ట్ 15న ఈవినింగ్ 7:00 నుండి నెక్స్ట్ డే ఈవినింగ్ 7:00 వరకు అంటే 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు నిర్విరామంగా అఖండ ధ్యానం జరగబోతోంది. పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా జూమ్ ద్వారానే. సో, జూమ్ ద్వారాన వీక్షించవచ్చు. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా లైవ్ ఉంటుందండి. లైవ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. అందులో 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మెంబర్స్ 3000 మంది మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. అలాగే ఇది గవర్నమెంట్ వరకు కూడా తీసుకెళ్లబడింది. ఈ ప్రోగ్రామ్ గురించి అండ్ అక్కడ అన్ని ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు కూడా ఆ రోజున ఆ ధ్యానంలో పాల్గొనబోతున్నారండి. కోటి మందితో చేయించాలన్న ఈ ధ్యాన యజ్ఞంలో వారు కూడా పాల్గొనబోతున్నారు. సో, వారందరిని కూడా ఏకం చేయాలనేదే పత్రి గారి యొక్క ఆశయం. సో, ఆ ఆశయానికి మేమంతా కూడా అడుగులు వేశాం. మీరంతా కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ విషయాన్ని అందరికి కూడా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నేను ఈ కార్యక్రమంలో అంటే ఇది ఏదైతే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానో ఈ ప్రోగ్రామ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ ఛానల్ యొక్క యూట్యూబ్ లింక్, జూమ్ లింక్ ఇవ్వబడుతుంది. సో, ఆ లింక్ ద్వారా మీరు ఎవ్వరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.